గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనము జీరా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఒకటి చూద్దాము. రియల్ టైమ్ రిక్వైర్మెంట్ ఇది. రియల్ టైమ్‌లో మనకొచ్చే రిక్వైర్మెంట్ ఎట్లుంటదో సేమ్ అదే రిక్వైర్మెంట్‌ని నేను ఇవాళ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్‌గా చేసి చూపిస్తున్నాను మీకు. రైట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ క్రియేషన్ ఎవ్రీథింగ్ లైక్ వర్క్ ఫ్లోస్, కస్టమ్ ఫీల్డ్స్, స్క్రీన్స్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్, పర్మిషన్స్, ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలనో ఒక ప్రాజెక్ట్‌కి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవాళ నేను. ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్. సేమ్ రిక్వైర్మెంట్ బట్ చిన్న చిన్న చేంజెస్ ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ చూపెట్టలేము కాబట్టి చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తూ మన ఓన్ వర్క్ ఫ్లోస్‌లో చేసి చూపిస్తాను. సేమ్ మీరు జీ ఎక్కడికైనా జాబ్ వచ్చి రియల్ టైమ్‌లోకి వెళ్తే కూడా సేమ్ ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్సే వస్తాయి. ఇలాంటి రిక్వైర్మెంట్సే వస్తాయి. అప్పుడు మీరు ఈజీగా చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌ని మనం ఒక 2 సార్లు 2 సార్లు, 3 సార్లు చూస్తే మీకు కొన్ని కొన్ని స్టెప్స్ ఇప్పుడు అర్థం కాకున్నా గానీ ఒక 2, 3 టైమ్స్ రిపీటెడ్‌గా చూస్తే మీకు అర్థమైపోతది ఇది. సరేనా? లెట్స్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ బిలో దెన్ ఐ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ డౌట్స్. ఓకే. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తానికి ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళి క్రియేట్ ప్రాజెక్ట్ అనండి. ఇక్కడ మనము యూ హ్యావ్ టు చూస్ విచ్ ప్రోడక్ట్ యూ వాంట్ లైక్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఆర్ సర్వీస్ మేనేజ్‌మెంట్. సర్వీస్ మేనేజ్‌మెంట్ అంటే కస్టమర్ సర్వీస్ వాటిలో వాడతారు ఎక్కువ. మనం మోస్ట్‌లీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ చూజ్ చేసుకుందాము. ఇక్కడ మీకు స్క్రమ్మా, కాన్బానా ఏ టెంప్లేట్ కావాలనో చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా టైమ్ బౌండ్ ఉండి ఐటరేషన్స్ ఉంటే మీకు వర్క్ ఇంక్రిమెంట్స్‌లో కావాలి అంటే స్క్రమ్ చూజ్ చేసుకుంటాము. లేదు టైమ్ బౌండ్ లేదు అనంటే కాన్బాన్‌లో చూజ్ చేసుకుంటాము. బట్ మోస్ట్‌లీ మనమంతా స్క్రమ్మే వాడతాము. ఎందుకంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ టైమ్ బౌండ్. సో, ఎవ్రీ వీక్ మీకు స్ప్రింట్ మీటింగ్స్ ఇవన్నీ ఉండి ట్రాక్ చేస్తారన్నమాట ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్‌ని. సో, మనకు టైమ్ బౌండ్ ఉంటది. టైమ్ బౌండ్ ఉంటే సో, విల్ చూస్ స్క్రమ్. ఓకే. ఇక్కడ ఏమంటుంది ఇక్కడ? యూజ్ ద టెంప్లేట్ అని ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఎ ప్రాజెక్ట్ టైప్. యూజ్ దిస్ టెంప్లేట్ అంటే యెస్ వి విల్ యూజ్ దిస్ టెంప్లేట్. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. టీమ్ మేనేజ్డ్, కంపెనీ మేనేజ్డ్. కంపెనీ మేనేజ్డ్ అంటే దీనికి ఎక్కువ కాన్ఫిగరేషన్స్ మనం ఎక్కువ కొంచెము జీరా మీద ఐడియా ఉంటే మనం కంపెనీ మేనేజ్డ్ తీసుకుంటాము. ఒకవేళ నేను బిగినరు నాకు ఎట్లా ప్రాజెక్ట్ సెటప్ చేయాలనో తెలీదు అంటే టీమ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్స్‌కెళ్తాము. మనం రియల్ టైమ్‌లో మాత్రం చాలా తక్కువ వెరీ రేర్ కేస్‌లో టీమ్ మేనేజ్ వాడతాం. అంతా కంపెనీ మేనేజ్డే వాడతాం. ఎందుకంటే ఇక్కడ చాలా కాన్ఫిగరేషన్స్ అన్నీ మన చేతిలో ఉంటాయి. మనం చేసుకోవాల్సొస్తది. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు, మీ నీడ్స్ తగ్గట్టు మీరు కాన్ఫిగర్ చేసుకోగలిగే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కంపెనీ మేనేజ్ ప్రాజెక్ట్. ఇది జీరానే కాన్ఫిగర్ చేసి చిన్న సెటప్ అనుకుంటే మాత్రం టీమ్ మేనేజ్డ్‌కెళ్తాం. ఇక్కడ ఇది మోస్ట్‌లీ అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు. ఇది ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అలా జీరాలో యాక్సెస్ ఉంటే ఈ టీమ్ మేనేజ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్‌లీ అడ్మిన్స్ క్రియేట్ చేసి ఇస్తారు ప్రాజెక్ట్స్ ఇవి. సో, మనం కంపెనీ మేనేజ్డ్ రియల్ టైమ్‌లో కూడా కంపెనీ మేనేజ్డే 95% కంపెనీ మేనేజ్ ప్రాజెక్ట్సే వాడతాం కాబట్టి వి విల్ గో ఫర్ ద కంపెనీ మేనేజ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఇదొక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం మనము. ఆల్రెడీ ఎస్‌బీఐ ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికి తెలిసిన బ్యాంక్ ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎస్‌బీఐ. ఎస్‌బీఐ ప్రాజెక్ట్ అని రాస్తున్నాను. ఇది దీనికి ఎస్‌బీఐ మనం తీసుకోగానే ఆటోమేటిక్‌గా కీ వస్తది. మనము ఏమ ఈ ఇప్పుడు ఎస్‌బీఐ అని తీసుకుంటే ఎస్‌బీఐ అని వచ్చింది గానీ, వేరే ఇట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే గూడా అన్ని లెటర్స్ తీసుకుంటది. ఆహ్, ఇగో ఫస్ట్ లెటర్స్ తీసుకుంటది. ఇగో ఆటోమేటిక్‌గా అదే ఎస్‌బీఐ అని తీసుకుంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ప్లస్ నెక్స్ట్ థింగ్ నువ్వేదైనా పెడితే గూడా మళ్ళీ అది ఆటోమేటిక్‌గా ఎస్‌బీఐహెచ్ అని తీసుకుంది. ఫస్ట్ లెటర్స్ తీసుకుంటది కీ. కావాలంటే మనం ఈ కీని మనకు నచ్చకపోతే వేరేది మార్చుకోవచ్చు మనం. వేరే మన ఇష్టం ఉన్న కీ ఇయ్యొచ్చు. కానీ మోస్ట్‌లీ మనము ఈ చెప్పే ఏదైతే ఇచ్చిందో అదే వాడతాం మనము. లేదు అంటే యూ కెన్ కస్టమైజ్ ద కీ ఆల్సో. మనము ఎస్‌బీఐ అని ఇస్తున్నాము. ఎస్‌బీఐ కీ కూడా ఎస్‌బీఐ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉండి మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉండి అవే కాన్ఫిగరేషన్స్ అంటే అవే వర్క్ ఫ్లోస్, అవే స్కీమ్స్ అవే కావాలి అంటే దెన్ మనం ఇక్కడ
షేర్ సెట్టింగ్స్ విత్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని అంటే, ఇక్కడ ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా దాని కాన్ఫిగరేషన్స్ తీసుకుంటది ఆటోమేటిక్‌గా. రాదర్ దెన్ మళ్ళీ మనము ఆ వర్క్ ఫ్లోస్ అవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉండి, దాని సేమ్ కాన్ఫిగరేషన్స్ నాకు ఈ ప్రాజెక్ట్‌కి గూడా కావాలి అనంటే, అప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. బట్ వి ఆర్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ విత్ అవర్ ఓన్ వర్క్ ఫ్లోస్ అండ్ స్కీమ్స్ కాబట్టి, మనం ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది అన్‌చెక్ చేస్తున్నాం. అండ్ దెన్ క్రియేట్ ప్రాజెక్ట్. సో, మనకొక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతది ఇప్పుడు. ఎస్‌బీఐ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయితది. ఇప్పుడు మీకెవరికైనా టీ ఏదో నువ్వు టీమ్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఈమెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకు ఇన్విటేషన్ ఎళ్ళిపోతది. వాళ్ళు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ వి ఆర్ నాట్ బిల్డింగ్ ఎనీ టీమ్. సో, వి ఆర్ జస్ట్ కీపింగ్ దిస్ వన్. సో, ఇప్పుడు మనకొక ఎస్‌బీఐ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఆటోమేటిక్‌గా మనం దీనికి సంబంధించిన ఒక బోర్డ్ గూడా క్రియేట్ అయితది. ఎస్‌బీఐ బోర్డ్ గూడా క్రియేట్ అయితది. Um, so this is an SBI project. Now, if you want to create ticket in the SBI, you can choose which one you want. Task, bug, story, and చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మనకు ఈ సమ్మరీ ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. కానీ మనకిక్కడ ఈ సమ్మరీ ఉంటది. ఈ మన ఎస్‌బీఐ ప్రాజెక్ట్‌లో కూడా సమ్మరీ ఉంటది. కానీ మనకి ఫిక్స్ వెర్షన్స్, ప్రియారిటీ, లేబుల్స్, లింక్డ్ వర్క్ ఐటెమ్స్ ఇవన్నీ మనకు తగ్గట్టు స్క్రీన్ మనము డెవలప్ చేసుకుందాం. ఎందుకంటే బై డిఫాల్ట్ సిస్టమ్ డిఫాల్ట్ వచ్చిన స్క్రీన్ అన్నమాట. మనం వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ టికెట్ ఇన్ ఎస్‌బీఐ ప్రాజెక్ట్, దిస్ స్క్రీన్ వి ఆర్ గెట్టింగ్. బట్ వి డోంట్ వాంట్ దిస్ స్క్రీన్. మనకి ఈ స్క్రీన్ అవసరం లేదు. సో, వి విల్ డెవలప్ అవర్ ఓన్ స్క్రీన్. దిస్ ఈస్ కాల్డ్ క్రియేట్ స్క్రీన్ అంటారు. ఇట్లాంటి స్క్రీన్స్, వర్క్ ఫ్లోస్ మనం మీకు దీని బై డిఫాల్ట్ వచ్చిన వర్క్ ఫ్లో కూడా చూద్దాం ఒకసారి. ఈ డిఫాల్ట్ వచ్చిన వర్క్ ఫ్లోస్ చూద్దాం. వర్క్ ఫ్లోస్‌లో ఏముందంటే ఇంగో వర్క్ ఫ్లోస్‌లో టు డూ, డన్, ప్రోగ్రెస్ ఉంది. మనం ఈ వర్క్ ఫ్లోని కూడా ఇది డిఫాల్ట్‌గా వచ్చిన వర్క్ ఫ్లో. సో, మనకి ఈ వర్క్ ఫ్లో అవసరం లేదు. సో, మనకు ఆల్రెడీ రిక్వైర్మెంట్‌లో ఏంటంటే మనకు ఒక వర్క్ ఫ్లో ఇస్తారు. ఆ వర్క్ ఫ్లో తగ్గట్టే డెవలప్ చేయాలి. ఇదేంటంటే బై డిఫాల్ట్ సిస్టమ్ డిఫాల్ట్ వచ్చిన వర్క్ ఫ్లో. సో, మనకు ఇది వర్క్ ఫ్లో అవసరం లేదు. వేరే వర్క్ ఫ్లో పెట్టుకుందాం మనం. అవన్నీ చేంజ్ చేస్తాం. అవన్నీ చూద్దాం. ఎట్లా ఎట్లా చేయాలి? వర్క్ ఫ్లోస్ ఎట్లా చేయాలని చూద్దాం. సో, మనం ఈ ప్రాజెక్ట్‌లో ఎస్‌బీఐలో ఉన్నాం కాబట్టి ఎస్‌బీఐకి వెళ్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో మనం ఎప్పుడైనా టికెట్ క్రియేట్ చేస్తుంటే మనకు దీంట్లో ఇష్యూ టైప్స్, వర్క్ టైప్ ఇప్పుడు ఇష్యూ టైప్స్‌ని వర్క్ టైప్ అని కొత్తగా పిలుస్తున్నారు. ప్రీవియస్‌లీ దే యూజ్డ్ టు కాల్ దిస్ వర్క్ టైప్ యాస్ ఇష్యూ టైప్స్. అయితే ఈ ఇష్యూ టైప్స్‌లో మనకు టాస్క్, స్టోరీ, బగ్, ఎపిక్ ఉంది. కానీ మనకిక్కడ టాస్క్, స్టోరీ, బగ్, ఎపిక్ కాదు మనకు కావాల్సింది. మనం క్రెడిట్ కార్డ్, లోన్, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఇట్లా మనకొక 4, 5 అకౌంట్స్ కావాలి. ఎస్‌బీఐ అంటే వాళ్ళ మాడ్యూల్‌లో ఇవి ఇవి కావాలన్నమాట. సో, మనం ఇవి డెవలప్ చేద్దాం. ఫస్ట్ ఇవి తీసేసి సరేనా? ఓకే. క్యాన్సెల్ చేద్దాం. ఇప్పుడు యూఆర్ నాట్ పేయింగ్ ఇట్ టు క్రియేట్ ఎనీ టికెట్ కాబట్టి అది క్యాన్సెల్ చేశాను. సో, మనకు ఇష్యూ టైప్స్ క్రియేట్ చేయాలంటే వీటిని ఇష్యూ టైప్స్ అంటారు వీటిని. టాస్క్, బగ్, ఎపిక్ వీటిని ఇష్యూ టైప్ అంటారు. సో, ఈ ఇష్యూ టైప్స్ బదులు మనకు స్టోరీ బదులు క్రెడిట్ కార్డు, టాస్క్ బదులు పర్సనల్ లోను, ఆహ్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇట్లాంటి ఇష్యూ టైప్స్ కావాలి. సో, వి విల్ డెవలప్ న్యూ ఇష్యూ టైప్స్. మనం కొత్త ఇష్యూ టైప్స్ డెవలప్ చేసి మన ప్రాజెక్ట్‌కి అటాచ్ చేసుకుందాం. ఓకే. ఫర్ థట్ వి హావ్ టు గో టు అడ్మిన్ కన్సోల్. మీరు అడ్మిన్ కన్సోల్‌లోకి వెళ్లి వర్క్ ఐటెమ్స్ అని ఉంది. వర్క్ ఐటెమ్స్. ఇక్కడ చూడండి మీకిప్పుడు వర్క్ ఐటెమ్స్ అని వస్తాయి చూడండి ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ వర్క్ టైప్ ఉంది గదా! సేమ్ అదే దాన్నే వర్క్ ఐటెమ్ అంటారు. ఇక్కడ వర్క్ ఐటెమ్స్‌లోకొచ్చి వర్క్ టైప్స్‌లో హ్మ్. యాడ్ వర్క్ టైప్. కొత్త వర్క్ టైప్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యాడ్ వర్క్ టైప్. ఒకటి సేవింగ్స్ అకౌంట్. డిస్క్రిప్షన్ సేవింగ్స్ అకౌంటే ఇస్తున్నాను.
స్టాండర్డ్ మనం సబ్ టాస్క్స్ టాస్క్‌లో టాస్క్‌ని ఇంకా డివైడ్ చేస్తే సబ్ టాస్క్‌గా డివైడ్ చేస్తారనమాట. అట్లాంటి సబ్ టాస్క్స్ కావాలి అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనం రైట్ నౌ వి ఆర్ జస్ట్ గోయింగ్ విత్ స్టాండర్డ్ వర్క్ టైప్. సో, మనకు అది ఇప్పుడు వి ఆర్ నాట్ చెకింగ్ దిస్ వన్. సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్. ఇదొక వర్క్ టైప్. యాడ్ వర్క్ టైప్. లోన్ అకౌంట్. లోన్ అకౌంట్. క్రెడిట్ కార్డ్. సో, మనం 4 ఇష్యూ టైప్స్ క్రియేట్ చేసాం. ఎక్కడెక్కడ? క్రెడిట్ కార్డ్, కరెంట్, లోన్, సేవింగ్స్. ఈ 4 ఇష్యూ టైప్స్‌ని మనం మన ఎస్‌బీఐ ప్రాజెక్ట్‌కి మనం అటాచ్ జేసుకోవాలి. సో, మనము ఈ 4 అకౌంట్స్‌ని మన ఎస్‌బీఐ ప్రాజెక్ట్‌కి అటాచ్ జేయాలంటే ఫస్ట్ మనం వర్క్ టైప్స్ స్కీమ్స్‌లోకి వెళ్ళి బై డిఫాల్ట్ మనకుంది ఎస్‌బీఐది. ఈ ఈ ఇష్యూ టైప్స్ ఉన్నాయి మన దానికి. ఈ ఇష్యూ టైప్స్ ఉన్నాయి. మనకిది అవసరం లేదు. మనకు కొత్త వర్క్ టైప్ కొత్త స్కీమ్ గావాలి. సో, యాడ్ వర్క్ టైప్ స్కీమ్ తీసుకుంటే ఎస్‌బీఐ ఇష్యూ టైప్ స్కీమ్. ఇష్యూ టైప్ స్కీమ్. కాపీ పేస్ట్ చేస్తున్నాం. డిఫాల్ట్‌ది ఏం లేదు. తర్వాత మనకిప్పుడు ఇక్కడ దీంట్లో మనకు సిస్టమ్‌లో ఉన్న ఇష్యూ టైప్స్ అన్నీ మనకిక్కడ కనిపిస్తాయి. సో, మనకి ఏమేమి కావాలో మనం అది చూజ్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్, సేవింగ్స్ అకౌంట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా! ఇవన్నీ లోన్. మోస్ట్‌లీ మనం సేవింగ్స్ అకౌంట్ ఎక్కువ చేస్తాం కాబట్టి సేవింగ్స్ అకౌంట్ పైన పెట్టుకుందాం. కరెంట్ అకౌంట్, లోన్ అకౌంట్. ఓకే. సేవింగ్స్ అకౌంట్. సో, మనకు ఈ ఇష్యూ టైప్స్ మన దానికి అటాచ్ అయిపోతాయి ఇప్పుడు మన ప్రాజెక్ట్‌కి. అంటే ఈ స్కీమ్స్ తయారు చేస్తున్నాం. మళ్ళా స్కీమ్స్‌ని తీసుకెళ్ళి మన ప్రాజెక్ట్‌కి అటాచ్ చేస్తాం. ఓహ్! ఇక్కడ మన డిఫాల్ట్ టైపు సేవింగ్స్ అకౌంట్ పెట్టుకుందాం. సేవ్. సేవ్ కొట్టేస్తే ఎస్‌బీఐ ఇష్యూ టైప్ స్కీమ్ ఉంది. కానీ ఇది ఏ ప్రాజెక్ట్‌కి అటాచ్ లేదు. చూడండి ఇక్కడ కనిపిస్తది మీకు. ఈ డిఫాల్ట్ ఇష్యూ టైప్ ఏమో అన్ని ప్రాజెక్ట్స్‌కి కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే దానికి ఏ ఏది ఏ స్కీమ్ అటాచ్ చేయకపోతే అన్ని ప్రాజెక్ట్స్ దీనికొచ్చేస్తాయి. ఎస్‌బీఐ ఇష్యూ టైప్ స్కీమ్ మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినాం. దానికి ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. ఎస్‌బీఐ స్క్రమ్ ఇష్యూ టైప్ స్కీమ్ ఇది డిఫాల్ట్‌గా వచ్చింది ఎస్‌బీఐకి ఆల్రెడీ ఉంది. సో, ఇది మనకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావాలి. మనము ఏం చేద్దామంటే అసోసియేట్ అని ఇక్కడ కొట్టాలి. అసోసియేట్ విత్ వాట్? అసోసియేట్ విత్ ఎస్‌బీఐ. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ చూపిస్తది. కానీ మన దాంట్లో ఇప్పుడు రైట్ నౌ ఒకటే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అదొకటే చూపిస్తుంది. మీ దగ్గర ఐసీఐసీఐ లేకపోతే ఇంకో ప్రాజెక్ట్స్ ఏదైనా ఇంకా 4, 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఆ 4, 5 ప్రాజెక్ట్స్ చూపిస్తాయి. అప్పుడు ఏ ప్రాజెక్ట్ కావాలో దాన్నే క్లిక్ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కావాలంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే అవన్నీ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయితాయి. అన్ని ప్రాజెక్ట్స్‌కి ఇష్యూ టైప్ స్కీమ్ చేంజ్ అయిపోద్ది. సో, అందుకని మనము కేర్‌ఫుల్‌గా మనకి ఏ ప్రాజెక్ట్ కావాలనో ఆ ప్రాజెక్ట్‌కే సెలెక్ట్ జేసుకోవాలి. ఇప్పుడు మనకు రైట్ నౌ ఎస్‌బీఐ గావాలి గాబట్టి అసోసియేట్ అంటున్నాం. ఇప్పుడు జూడండి. మనం కొత్తగా క్రియేట్ జేసుకున్న స్కీమ్ ఇది. ప్రాజెక్ట్ కూడా అసోసియేట్ అయింది. ఇంతకుముందు బై డిఫాల్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కుండే. సో, ఇప్పుడు మన ఎస్‌బీఐ ప్రాజెక్ట్‌కి ఈ ఇష్యూ టైప్స్ అన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి. కావాలంటే ఇప్పుడు మనం ఒక కొత్త టికెట్ క్రియేట్ చేద్దాము. ఎస్‌బీఐ ప్రాజెక్ట్ చూడండి. ఇంతకుముందు మనకు బగ్గు, సబ్ టాస్క్, స్టోరీ అవన్నీ వస్తుండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్, క్రెడిట్ కార్డు, కరెంట్ అకౌంట్, లోన్ అకౌంట్ ఉంది. బై డిఫాల్ట్ ఎప్పుడు ఏం క్లిక్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయితది. ఈ సేవింగ్స్ అకౌంట్. కావాలంటే మనం ఇప్పుడు మార్చి చూద్దాం కావాలంటే. ఇష్యూ టైప్ స్కీమ్‌ని ఎడిట్ చేసి సేవింగ్స్ అకౌంట్ బదులు క్రెడిట్ కార్డ్ పెట్టామనుకోండి ఇక్కడ. క్రెడిట్ కార్డ్ పెడితే
సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త టికెట్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ క్రెడిట్ కార్డ్ వస్తది. చూడండి బై డిఫాల్ట్ ఇంతకుముందు సేవింగ్స్ ఉండే గదా! ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వచ్చింది. సో, మనం అట్లా కాన్ఫిగర్ చేసుకోవచ్చు మనకెట్లా కావాలంటే అట్లా. కానీ మనకిప్పుడు ఏంటి ఈ ఫీల్డ్స్ మనకి చేంజ్ అయిపోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్స్ మనకు మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫీల్డ్స్ కాదు. బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్స్. బట్ మన అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్ వి విల్ చేంజ్ థీస్ ఫీల్డ్స్ ఆల్సో. ఓకే. లెట్స్ సీ హౌ టు చేంజ్ ద ఫీల్డ్స్. ఫస్ట్ అడ్మిన్ కన్సోల్‌కి వెళ్లి మళ్ళీ వర్క్ ఐటెమ్స్‌కెళ్దాము. వర్క్ టైప్స్ క్రియేట్ చేసాము. వర్క్ టైప్ స్కీమ్స్ క్రియేట్ చేశాను. తర్వాత ఆ వర్క్ టైప్ స్కీమ్‌ని తీసుకెళ్ళి మన ప్రాజెక్ట్ కూడా అసోసియేట్ చేశాను. ఒక పని అయిపోయింది. సో, నెక్స్ట్ వర్క్ ఫ్లోస్. వర్క్ ఫ్లోస్‌లో మనకు సాఫ్ట్‌వేర్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో. ఎస్‌బీఐకి సాఫ్ట్‌వేర్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో ఏంటి అంటే టు డూ, డన్, ప్రోగ్రెస్ ఉన్నాయి. ఒక 2, 3 ఉన్నాయి. డయాగ్రామ్‌లో చూస్తే మనకు టు డూ, డన్, ఇన్ ప్రోగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు అవసరం లేదు అది. ఈ వర్క్ ఫ్లో మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు లేదు. మన వర్క్ ఫ్లో ఆల్రెడీ మనకు సిస్టమ్‌లో మనకు బీఏ మనకు పంపించేస్తారు. అకార్డింగ్ టు దట్ వర్క్ ఫ్లో మనం డిజైన్ చేయాలి. సో, మనం ఇప్పుడు కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకుందాం. సో, ఫర్ థట్ వి విల్ గో టు వర్క్ ఫ్లో, యాడ్ వర్క్ ఫ్లో, క్రియేట్ న్యూ, సేవింగ్స్ అకౌంట్. ఫస్ట్ ఒక సేవింగ్స్ అకౌంట్‌కి ఒక వర్క్ ఫ్లో, తర్వాత కరెంట్ అకౌంట్‌కి ఒక వర్క్ ఫ్లో, తర్వాత లోన్ అకౌంట్‌కి ఒక వర్క్ ఫ్లో, క్రెడిట్ కార్డ్‌కి ఒక వర్క్ ఫ్లో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. సో, ఫస్ట్ ఒక సేవింగ్స్ అకౌంట్ వర్క్ ఫ్లో అని చెప్దాం. వర్క్ ఫ్లో క్రియేట్. ఏ వర్క్ ఫ్లో అయినా స్టార్ట్ చేస్తే కంపల్సరీ ఒక 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 స్టేటస్ అయితే ఓపెన్ స్టేటస్ అనేదైతే కంపల్సరీ ఉంటది. ఇది బై డిఫాల్ట్ ఇది ఉండాల్సిందే డెఫినిట్‌గా. దాని తర్వాత నుంచి ఇంకా మీరు ఏదైనా చేసుకోవచ్చు. యాడ్ స్టేటస్. సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. ఇదొక కొత్త వర్క్ ఫ్లో యాడ్ చేస్తాం. ఇది టు డూలో ఉంచుతాం. క్రియేట్. ఓకే. అప్లికేషన్ రిసీవ్ అయింది. ఇంకొక స్టేటస్. సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్. ఇదొక అకౌంట్ యాడ్ ఇన్ ప్రోగ్రెస్‌లో పెడతాం. అండర్ ప్రాసెస్. తర్వాత వెరిఫికేషన్ ఇంకో స్టేటస్. సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్. యాడ్ ఇన్ ప్రోగ్రెస్.
నేనెందుకు ఇంత పెద్దగా నార్మల్‌గా ఇంత ఇంత చానా ఇంతింత లెంతీగా ఉండవు. ఈ స్టేటస్ పేర్లు. వెరిఫై వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అట్లుంటాయి. బట్ మనకు ఇది జస్ట్ డెమో పర్పస్ గాబట్టికి మనకు క్లియర్‌గా అర్థమైతానికి ఇది సేవింగ్స్ అకౌంట్‌వి అని అర్థమైతానికి అందుకని సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అండర్ సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అప్లికేషన్ సేవింగ్స్ అన్నిటికి సేవింగ్స్ అకౌంట్ అని రాస్తున్నా. ఆయన టైప్ చేస్తున్నా. ఎందుకంటే మనకి వర్క్ ఫ్లో చూడంగానే సేవింగ్స్ అకౌంట్ అని అర్థమైపోతానికి. కానీ రియల్ టైమ్‌లో మాత్రం ఇంత పొడుగు స్టేటస్‌లుండవు. మాక్సిమము అప్లికేషన్ రిసీవ్డ్, వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అలా చిన్న చిన్నగుంటాయి. కానీ అవన్నీ ఇస్తారు. మీరు ఏం స్టేటస్ పెట్టాలి అనేది ఇస్తాడు. మన డయాగ్రామ్‌లో మనకొక పీడీఎఫ్‌లో వస్తది. వాట్ వి హావ్ టు డూ అని జెప్పేసి ఏ స్టేటస్ పెట్టాలి, ఏం నేమ్ పెట్టాలి ఇదంతా మనమేమి ఇమాజిన్ చేస్తూ మనమేమి డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఒక డెవలప్ జేసి ఇస్తాడు మనకు. ఈ స్టేటస్‌లు, ఈ ట్రాన్సిషన్స్ ఇవి పెట్టాలి. ఈ స్టేటస్‌కి ఈ నేమ్ పెట్టాలి. అండర్ ప్రాసెస్ అని పెట్టాలనా? లేకపోతే సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ పెట్టాలనా? లేకపోతే వెరిఫికేషన్ డన్ అని పెట్టాలనా? ఎవ్రీథింగ్ స్టేటస్‌లు ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. ఇస్తాడు. ఆ అకార్డింగ్ టు దట్ ఓన్లీ మనము పెట్టుకో నే నేమ్ చేయాలి. కాకపోతే ఇది మనమేమో జస్ట్ మనం మిమిక్ జేస్తున్నాం గాబట్టి, మనం ఈ పేర్లు పెట్టుకుంటున్నాం. సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్. ఇంకా నెక్స్ట్ ఏముంటది? వెరిఫికేషన్ ఫెయిల్ గూడా గావచ్చు గదా! సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. యాడ్ ఇన్ ప్రోగ్రెస్. వెరిఫికేషన్ ఫెయిల్డ్. ఏదైనా గాని సక్సెస్ అయినా కస్టమర్ నోటిఫై జేయాలె. సే వెరిఫికేషన్ ఫెయిల్ అయినా గాని కస్టమర్ నోటిఫై జేయాలి. కాబట్టి మనం ఇంకొక స్టేటస్ పెడతాం. కస్టమర్ నోటిఫైడ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది గూడా ఇన్ ప్రోగ్రెస్. లాస్ట్‌దొచ్చేసి క్లోజ్ చేద్దాం మనం. అప్లికేషన్ క్లోజ్డ్. యాడ్ స్టేటస్. అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్డ్. సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్డ్. యాడ్. డన్. సో, ఇప్పుడు చూడండి. ఈ ఓపెన్ అనేది కంపల్సరీ. మినిమమ్ ఒక స్టేటస్ అయితే ఉండాల్సిందే డెఫినిట్‌గా. సో, అది డెఫినిట్‌గా ఓపెన్ స్టేటస్ ఉండాల్సిందే. తర్వాత సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్‌కి వెళ్ళింది. తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ అయిందా తెలీదు. ఫెయిల్ అయిందా తెలీదు. ఒకవేళ సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. ఏదైనా కస్టమర్ విల్ బి నోటిఫైడ్. అండ్ దెన్ ప్రాసెస్ ఈస్ ఫినిష్డ్. సో, మనం ఏందంటే ఇప్పుడు ట్రాన్సిషన్స్ గీసుకోవాలి ఇట్లా. యారోస్ గీసుకోవాలి. వర్క్ ఫ్లో అనేది ఆహ్, వ యారోస్ డ్రా చేసుకోకపోతే మనకు ఆ స్టేటస్ కనపడదు. సో, స్టేటస్ కనపడాలంటే ఫస్ట్ మనం అక్కడ యారోస్ అక్కడి నుంచి ఇది ట్రాన్సిషన్. ఓపెన్ స్టేటస్ ట్రాన్సిషన్ నేమ్ ఇదే పెట్టుకుందాం మనం. ఈ స్క్రీన్ అనే కాన్సెప్ట్ వేరే నెక్స్ట్ వీడియోస్‌లో ఇది మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఆర్ నాట్ యాడింగ్ ఎనీ ట్రాన్సిషన్ స్క్రీన్స్. ఇంకో స్క్రీన్స్‌లో 3 వెరైటీస్ ఫండమెంటల్‌గా 3 టైప్స్. క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్. ఈ 3 స్క్రీన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్‌లో చూద్దాం. అవి 3 స్క్రీన్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది. ఇంకోటి ఫోర్త్ స్క్రీన్ కూడా ఉంటది. దట్ ఈస్ కాల్డ్ దిస్ స్క్రీన్. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ స్క్రీన్. ఈ స్క్రీన్ ట్రాన్సిషన్స్. ఒక స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్ మారుతున్నప్పుడు ఒక స్క్రీన్ పాపప్ అయితదనమాట. ఆ స్క్రీన్‌లో మనము రిజల్యూషన్స్ ఏమన్నా ఉంటే టైప్ చేయాలి. ఆ రిజల్యూషన్ స్క్రీన్ ఇవన్నీ ట్రాన్సిషన్ స్క్రీన్స్ అంటామాట. రిజల్యూషన్స్ అయినా, ఫిక్సెస్ అయినా ఏమన్నా ఉంటే
ఈ స్క్రీన్స్‌లో పెడతాము. దీన్ని ట్రాన్సిషన్ స్క్రీన్ అంటారు. సో, ఇంటర్వ్యూలో మనం అడిగితే screens, how many types of screens are there అంటే మనం బేసికల్లీ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్క్రీన్ ప్లస్ అడిషనల్లీ వి హావ్ వన్ ట్రాన్సిషన్ స్క్రీన్ అని చెప్పి చెప్పాలి. 3+1 4 స్క్రీన్స్ ఉన్నాయని చెప్పాలి. మనం ఇప్పుడైతే ఏం స్క్రీన్స్ చేస్తలేము. ఇక్కడ ఒక స్టే ట్రాన్సిషన్ క్రియేట్ అయింది. ఈ ఓపెన్ ఈ సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్ దీన్ని స్టేటసెస్ అంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మనం ఏదైతే డ్రా చేసామో ఈ లైన్ ఉంది కదా! దీన్ని ట్రాన్సిషన్ అంటారు. సో, ఓపెన్ నుంచి మనకు అప్లికేషన్ రిసీవ్డ్ స్టేటస్‌కి వస్తది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రాన్సిషన్ తీసుకుందాం. ఇంకొక ట్రాన్సిషన్ దేని పేరు కూడా ఇదే పెట్టుకుందాం. డిస్క్రిప్షన్ ఏం లేదు. యాడ్. సో, ఇప్పుడు చూడండి మీరు. ట్రాన్సిషన్. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి 2 ట్రాన్సిషన్ ఈ స్టేటస్ నుంచి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ నుంచి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి సక్సెస్ కావచ్చు, ఒకటి ఫెయిల్ కావచ్చు. సో, వి హావ్ 2 ట్రాన్సిషన్స్ డ్యూరింగ్ దిస్ వన్. ఇదొక ట్రాన్సిషన్. ఇదొక ట్రాన్సిషన్. యాడ్. మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ఇబ్బంది ఉంటది ఇది. ఇక్కడికొక ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ నేమ్ అదే ఇచ్చుకుంటారు మోస్ట్‌లీ. సో, మళ్ళీ ఇక్కడి నుంచి కస్టమర్స్ వెరిఫికేషన్ సక్సెస్ అయినా కస్టమర్ నోటిఫై చేయాల్సిందే. నోటిఫై. పేరు తప్పు పడ్డది. బట్ స్టిల్ ఓకే. అర్థం చేసుకోండి. కస్టమర్ నోటిఫైడ్ అది యాక్చువల్లీ. యాడ్ చేద్దాం. ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. నోటిఫైడ్. దీన్ని కూడా చేంజ్ చేద్దాం. నోటిఫైడ్. ఒకవేళ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా గానీ కస్టమర్‌కి నోటిఫై చేస్తాం. కస్టమర్ నోటిఫైడ్. ఓకే. కస్టమర్ నోటిఫై అయినాక సో దట్ మీన్స్ ద అప్లికేషన్ ఈస్ ఫినిష్డ్. కంట్రోల్ సి అండ్ దెన్ కంట్రోల్ వి. సో కొంచెం మనం చిన్నగా చేద్దాం. మనం ఇక్కడ చేసుకోవడం ప్లస్ ఆర్ మైనస్ తోటి మనము సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫస్ట్ కాన్ చూద్దాం. ఓపెన్ స్టేటస్ కంపల్సరీ. సో, ఒక మినిమమ్ 1 స్టేటస్ అయితే కంపల్సరీ దట్ ఈస్ ఓపెన్. తర్వాత సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. యారోస్ చూడండి. యారోస్ ఎటువైపు ఎటొస్తున్నాయో. ఈ యారో చూడండి. అక్క సో, దట్ మీన్స్ ఫ్రమ్ ఓపెన్ టు యూ కెన్ ఓన్లీ కమ్ టు అప్లికేషన్ రిసీవ్డ్. ఎందుకంటే యారో అప్లికేషన్ రిసీవ్డ్ వరకే ఉంది కాబట్టి. ఇప్పుడు అదే ఓపెన్ నుంచి యూ కెనాట్ కమ్ టు సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ డైరెక్ట్‌లీ. యూ హావ్ టు కమ్ టు దిస్ స్టేటస్ ఫస్ట్. అప్లికేషన్ రిసీవ్డ్ అనే స్టేటస్‌కి రావాలి. తర్వాతనే యూ కెన్ కమ్ టు వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్. బట్ ఈ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్‌కొస్తే యూ కెన్ ఐదర్ గో టు ఎందుకంటే ఇక్కడ నుంచి యారోస్ చూడండి. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక యారో ఇటు దిక్కుంది. మళ్ళీ ఇంకొక యారో ఇటు దిక్కుంది. సో, ఈ స్టేటస్ నుంచి సక్సెస్‌ఫుల్‌కి రావచ్చు. లేకపోతే అండర్ ప్రాసెస్ నుంచి వెరిఫికేషన్‌కి స్టేటస్‌కి వెళ్ళొచ్చు. ఏదైనా యూ కెన్ జంప్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఆర్ హియర్ టు హియర్. సో, అక్కడి నుంచి. దెన్ ఫ్రమ్ వెరిఫికేషన్ ఫెయిల్ నుంచి యూ హావ్ టు కమ్ టు నోటిఫైడ్, కస్టమర్ నోటిఫైడ్ ఆర్ సక్సెస్‌ఫుల్ నుంచి కూడా ఇదే స్టేటస్‌కి రావాలి. ఫ్రమ్ ద ఫ్రమ్ కస్టమర్ నోటిఫైడ్ సేవింగ్స్ అకౌంట్ ప్రాసెస్ ఫినిష్డ్ ఇది. ఇదొక స్టేటస్. ఇదొక ప్రాసెస్ ఇది అయిపోయింది. సో
ఇదొక స్టేటస్. ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోద్ది. మనమేం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చూడండి ఇప్పుడు మనం ఈ వర్క్ ఫ్లోని మనము మన సే మన సేవింగ్స్ అకౌంట్ దానికి అటాచ్ జేయాలి. అప్పటిదాకా ఇది ఇనాక్టివ్ అని ఉంది చూడండి ఇక్కడ. మనం ఈ వర్క్ ఫ్లోని మనం ఏదన్నా ఇష్యూ టైప్‌కి అటాచ్ చేస్తేనే యాక్టివ్ అయితది. ఇప్పుడు రైట్ నౌ మనం ఏమి అటాచ్ చేయలేదు కాబట్టి ఇనాక్టివ్ ఉంది. సో, మనం కొద్దిసేపు అయినాక అటాచ్ చేద్దాం. అప్పుడు ఇనాక్టివ్ నుంచి యాక్టివ్ వస్తది. సో, మన సేవింగ్స్ అకౌంట్ వర్క్ ఫ్లో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి క్రెడిట్ సేవింగ్స్ కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో చేద్దాం. కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో. లేదు. అదే ఈ ఫైండ్ వర్క్ ఫ్లోలో మనం ఏమైనా ప్రీవియస్ వర్క్ ఫ్లోస్ ఉంటే దాన్ని వెతకటానికి ఇది ఈ ఈ ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అది కాదు. మనకు కావాల్సింది కొత్త వర్క్ ఫ్లో కాబట్టి యాడ్ వర్క్ ఫ్లో, క్రియేట్ న్యూ వర్క్ ఫ్లో, కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో. కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో క్రియేట్. ఓకే. వైట్ స్పేసెస్ అంటే ఇక్కడ ఇచ్చినయి. కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో మాట్లాడుకున్నట్టు మనం ఇంతకుముందు ప్రీవియస్ 5 మినిట్స్ బ్యాక్ మాట్లాడుకున్నట్టు సేమ్ మళ్ళీ ఒక స్టేటస్ కంపల్సరీ. సో, అది ఓపెన్ స్టేటస్ ఇది. ఈ ఓపెన్ స్టేటస్ కంపల్సరీ. మీకు నేమ్ చేంజ్ మీకు ఈ ఓపెన్ అనేది లేదు. వేరే నేమ్ గావాలి అనుకుంటే మనం ఇంకొక స్టేటస్ క్రియేట్ చేసుకొని క్రియేట్ అని చేసుకోవచ్చు. క్రియేట్ అని ఒక స్టేటస్ పెట్టి యాడ్ చేస్తే సపోజ్ మీకు ఆ ఓపెన్ అనేది కాదు రిక్వైర్మెంట్ వేరే ఏదో క్రియేట్ అనే స్టేటస్ కావాలనుకుంటే క్రియేట్ పెట్టుకొని ఆ ట్రాన్సిషన్‌ని మనం ఇక్కడికి మార్చుకొని ఈ ఓపెన్‌ని డిలీట్ చేసేయొచ్చు మనం. సో, విల్ డూ దట్ వన్ ఎట్లాగో మనం చేస్తాం. ఈ ఓపెన్‌ని ఇగో నా స్క్రీన్‌లో డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. డిలీట్ అయిపోతది. కరెంట్ రిమూవ్. ఇంతకుముందు మన సేవింగ్స్ దానికేమో ఓపెన్ అని వస్తది. ఇప్పుడు కరెంట్ అకౌంట్ దానికేమో క్రియేట్ అని వస్తది. మనం అబ్జర్వ్ చేద్దాం కొద్దిసేపు. మళ్ళా సేమ్ స్టేటస్‌లు మనకు ఆల్రెడీ సేవింగ్స్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం కదా స్టేటస్. కావాలంటే అది స్టేటస్ వాడుకోవచ్చు మనం సేవింగ్స్ అకౌంట్‌ది. కాకపోతే మనం ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ అని ఇచ్చినాం కాబట్టి ఇది సెట్ కాదు దీనికి. ఈ కరెంట్ అకౌంట్ సెట్ కాదు కాబట్టి కావాలంటే వాడుకోవచ్చు. కానీ మా స్టేటస్‌లో మొత్తం మనకు సేవింగ్స్ అకౌంట్ అని చూపిస్తది. అది మనకు క్రెడిట్ కార్డ్‌కి ఆ సేవింగ్స్ అకౌంట్ అని చూపిస్తే వేస్ట్ గదా! సో, అది రైట్ కాదు గదా! సో, అందుకనే మనము కొత్త స్టేటస్ క్రియేట్ చేసుకుందాం క్రెడిట్ కార్డ్‌కి. అసలు ఏంది స్టేటస్ ఇది? కరెంట్ అకౌంట్ ఇది. కరెంట్ అకౌంట్ కాబట్టి కరెంట్ అకౌంట్ అని పెడదాం. కరెంట్ అకౌంట్ అప్లికేషన్ ఆర్ రిసీవ్డ్. టు ఇంకొక స్టేటస్ కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్. స్టార్టెడ్. యాడ్. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. ఇంకో స్టేటస్ వెరిఫికేషన్ పాస్డ్ అని పెట్టుకుందాం. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ పాస్డ్. కావాలనే డిఫరెంట్ స్టేటసెస్ ఇస్తున్నాం. దీనికి మీకు డిఫరెన్షియేట్ చేయాలని జెప్పేసి. ఇంతకుముందున్న సేవింగ్స్ అకౌంట్‌కి, కరెంట్ అకౌంట్‌కి డిఫరెంట్ స్టేటస్ నేమ్ ఎందుకు ఇస్తున్నా అంటే
వైట్ స్పేసెస్ ఉన్నాయంట. ఇంకో స్టేటస్ కస్టమర్ నోటిఫైడ్. ఇక చూడండి ఇప్పుడు కస్టమర్ నోటిఫైడ్ ఇది ఆల్రెడీ వాడుకున్న స్టేటస్ మనం ఇంతకుముందు. బట్ ఇది వాడుకోవచ్చు మనం ఇప్పుడు. ఎందుకంటే దీనికి మనమేమి సేవింగ్స్ అకౌంట్ కస్టమర్ నోటిఫైడ్ అని మనమేమి ఇవ్వలేదు. కాబట్టి ఇది కస్టమర్ నోటిఫైడ్ ఇక్కడ కూడా సెట్ అయితది. సో, అందుకని ఇదే స్టేటస్ వాడుకుంటున్నాం మనం. అట్లా ప్రీవియస్‌లీ క్రియేటెడ్ ఏమైనా స్టేటస్ ఉంటే వాడుకోవచ్చు. అప్లికేషన్ క్లోజ్డ్. ఇగో ఇక్కడ చూడండి. సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ క్లోజ్డ్ అనుంటే మనం వాడుకోలేము. కానీ అది అట్లాంటి స్టేటస్ కూడా లేదు. అందుకని మనం ఒక కొత్త స్టేటస్ క్రియేట్ చేద్దాం. కరెంట్ అకౌంట్ అప్లికేషన్ క్లోజ్డ్. ఇది కొత్త స్టేటస్. డన్. ఫస్ట్ ఒకటి ఓపెన్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టేటస్ ఒకటి ఓపెన్ పెట్టుకోవాలి. లాస్ట్‌ది డన్‌లో పెట్టుకొని మిగతా అన్ని ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకోవాలి జనరల్‌గా అయితే. ఇప్పుడు కరెంట్ అకౌంట్ అప్లికేషన్ క్లోజ్డ్. ఇది అయిపోయింది. సో, మనం ఇప్పుడు ట్రాన్సిషన్స్ పెట్టుకుందాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి, యాడ్. స్క్రీన్స్ తర్వాత చూపిస్తాను. రిజల్యూషన్ స్క్రీన్స్. అక్కడి నుంచి ఇక్కడికి ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అంతే. కంట్రోల్ సి, కంట్రోల్ వి. మళ్ళీ ఈ స్టేటస్ నుంచి ఇక్కడికి వెళ్తది. కంట్రోల్ సి, కంట్రోల్ వి. మళ్ళీ ఈ స్టేటస్ నుంచి ఇట్ కెన్ గో టు, ఇది కొంచెం ఇబ్బంది ఉంటది. కంట్రోల్ సి, కంట్రోల్ వి. అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. కస్టమర్ నోటిఫైడ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, యాడ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, యాడ్. And then customer notified to current account application closed. ఇది వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లో దేనికి? కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో. కరెంట్ అకౌంట్‌కి కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో ఇది. సో, వర్క్ ఫ్లోస్‌కెళ్తే ఇప్పుడు మనం 2 వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసాం. సో, వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసాం. సో, మనకి ఇక్కడ వర్క్ ఫ్లోస్ కనిపిస్తలేవు చూడండి. ఎందుకంటే మనం ఆ ఇష్యూ టైప్‌కి ఇంకా అటాచ్ చేయలేదు. ఆ ఇష్యూ టైప్‌కి అటాచ్ చేస్తే యాక్టివ్‌లోకొస్తాయి. సో, ఇన్‌యాక్టివ్ వర్క్ ఫ్లోస్ చూడండి. ఇన్‌యాక్టివ్ వర్క్ ఫ్లోస్‌లో కరెంట్ అకౌంట్ ఉంది. సేవింగ్స్ అకౌంట్ వర్క్ ఫ్లో ఉంది. మీరు కావాలంటే ఎడిట్ చేస్తే కనిపిస్తది. చూడండి సేవింగ్స్ అకౌంట్‌లో మనం ఓపెన్ అని పెట్టాము. ఇది ఓపెన్ అని పెట్టాము. కానీ అదే మన కరెంట్ అకౌంట్‌కి క్రియేట్ అని పెట్టాము. జస్ట్ డిఫరెన్షియేట్ చేసి చూపిస్తానికి అంతే. చూడండి క్రియేట్ అని పెట్టాము. సో, ఈ 2 వర్క్ ఫ్లోస్ క్రియేట్ అయ్యాయి. ఇంకొక 2 వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. ఏంటిదది? క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్. ఇంకో వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. క్రియేట్ కావాలంటే మనము ఈ క్రియేట్ న్యూ బదులు కావాలంటే ఇన్‌యాక్టివ్ వర్క్ ఫ్లోస్‌కెళ్ళి దీన్నే మనం ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ కావాలి అంటే ఇక్కడ కాపీ తీసుకొని దాన్ని మోడిఫై చేయొచ్చు. కావాలంటే ఇట్లా కాపీ సేవింగ్స్ అకౌంట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ ఎట్లా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి మనము లో క్రెడిట్ కార్డ్ ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసి దాన్ని లోన్‌కి కాపీ చేద్దాం. సేమ్ వర్క్ ఫ్లో. సో, యాడ్ వర్క్ ఫ్లో, క్రియేట్ న్యూ, క్రెడిట్ కార్డ్.
క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లో డిస్క్రిప్షన్ ఇచ్చినా ఇవ్వకున్నా నడుస్తుంది. బట్ రియల్ టైంలో మనం ఒక మీనింగ్ఫుల్ డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లో. ఇప్పుడు ఆ వర్క్ ఫ్లో వచ్చింది కదా, మనకు ఓపెన్ స్టేటస్ కంపల్సరీ, ఒక స్టేటస్ అయితే కంపల్సరీ మనం మార్చుకోవచ్చు. ఓపెన్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే స్టార్టెడ్ అని పెట్టొచ్చు కావాలంటే. ఇంతకుముందు చూసాం కదా ఆల్రెడీ. కావాలంటే ఇంకో కొత్త స్టేటస్ క్రియేట్ చేసుకొని ఈ యారోని దానికి అటాచ్ చేస్తే ఈ ఓపెన్ అనేది డిలీట్ చేసేసుకోవచ్చు మనం. బట్ ఇంకొక స్టేటస్ క్రియేట్ చేద్దాం. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ రిసీవ్డ్ ఒక స్టేటస్. చూడు ఇదొకటి. సిబిల్ స్కోర్ ఏదో ఇండియాలో ఏదో ఉంటుంది కదా సిబిల్ స్కోర్ అని. సో సిఐ సిబిల్ సిఐబిఏఎల్ సిబిల్ స్కోర్ సిఐ సిబిల్ పాస్ట్ ఒక స్టేటస్ యాడ్. ఇంకొక స్టేటస్ సిబిల్ స్కోర్ ఫెయిల్డ్. ఇంకొకటి కస్టమర్ నోటిఫైడ్. ఇది ఆల్రెడీ ఉన్న వేరే స్టేటస్ ఉంది ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్లో, సో మనం వాడుకోవచ్చు దీనికి కూడా మనం. కస్టమర్ నోటిఫైడ్, సిబిల్ స్కోర్ ఫెయిల్ అయితే కస్టమర్ నోటిఫైడ్. సిబిల్ స్కోర్ ఫెయిల్ అయితే కస్టమర్ నోటిఫైడ్. సిబిల్ స్కోర్ పాస్ అయితే ఇష్యూడ్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ఇష్యూడ్ యాడ్. స్పెల్లింగ్ రాంగ్. క్రెడిట్ కార్డ్ ఇష్యూడ్ క్రియేట్. క్లోజ్డ్. ఇంకొక లాస్ట్ స్టేటస్ క్లోజ్డ్. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్లోజ్డ్. కొత్త స్టేటస్ ఇది యాడ్. డన్. మనం ట్రాన్సాక్షన్స్ పెట్టుకుందాం. ఓపెన్ నుండి అప్లికేషన్ రిసీవ్డ్కి ఒక ట్రాన్సాక్షను. సో మనం ఇదే నేమ్ పెట్టుకుందాము. మనం ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే, ఇది ఒక ట్రాన్సాక్షన్ డన్. మళ్ళీ ఇక్కడ నుంచి పాస్ట్కి ఇది పెడదాము. సేమ్ ఇదే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. యాడ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒక్కటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ ఇది కాపీ చేసి paste again, add. If CBIL score is passed, then credit card should be issued. Copy, paste, add. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక ట్రాన్సాక్షన్. కస్టమర్ నోటిఫైడ్ కాపీ. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ఇక్కడికి కస్టమర్ నోటిఫైడ్ కాపీ,
పేస్ట్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి క్రెడిట్ కార్డ్ నుంచి మళ్ళీ దీన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సేమ్ నేమ్ కాబట్టి. మళ్ళీ తర్వాత కస్టమర్ నోటిఫైడ్ నుంచి అప్లికేషన్ క్లోజ్డ్కి ఇది కూడా కాపీ అండ్ దెన్ పేస్ట్. అయిపోయింది. సో మనం ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేసుకున్నాం. ఇది దేనికి క్రెడిట్ కార్డ్కి. ఇప్పుడు సేమ్ క్రెడిట్ కార్డ్కి ఇదే వర్క్ ఫ్లోని కావాలంటే మనము ఇంకోటి క్రియేట్ చేయకుండా మనం లోన్కి కూడా ఇదే వర్క్ ఫ్లో పెట్టుకోవచ్చు. కానీ ఆ వర్క్ ఫ్లోలో ఇదే వర్క్ ఫ్లో దానికి అటాచ్ చేస్తే ఏమవుతుంది, ఆ స్టేటసెస్లో క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ది కూడా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ రిసీవ్డ్, సిబిల్ స్కోర్ అయితే కామనే దానికి కూడా. కానీ ఈ క్రెడిట్ కార్డ్ అనే స్టేటస్లు ఉంటాయి, మన దానికి సెట్ కాదు కదా. సో అందుకని మనము దానికి కూడా ఇంకొక వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకుందాం. సో ఇది వర్క్ ఫ్లో క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకొక వర్క్ ఫ్లోకి వెళ్తే ఇది కూడా ఇన్యాక్టివ్ ఉంది చూడండి. మనము వర్క్ ఫ్లోకి అటాచ్ చేస్తే యాక్టివ్ అవుతుంది. చూడండి ఇన్యాక్టివ్ వర్క్ ఫ్లోస్లో క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లో చేసాము, కరెంట్ అకౌంట్ చేసాము, సేవింగ్స్ అకౌంట్ చేసాము. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, రాదర్ దెన్ క్రియేటింగ్ ఏ న్యూ వర్క్ ఫ్లో, మనము దీన్ని ఒక కాపీ తీసుకొని క్రెడిట్ కార్డ్ దాన్ని ఒక కాపీ తీసుకొని మనం లోన్ అకౌంట్కి పెట్టుకుందాం మనం. సో దీన్ని కాపీ చేస్తే కాపీ ఆఫ్ క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లో అని వస్తుంది. కానీ మనకు కాపీ కాదు, లోన్ వర్క్ ఫ్లో అని రాసుకుందాం. లోన్ వర్క్ ఫ్లో డిస్క్రిప్షన్లో కూడా లోన్ వర్క్ ఫ్లో కాపీ. ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని ఎడిట్ చేద్దాం. క్రెడిట్ కార్డ్ బదులు లోన్ అప్లికేషన్ రిసీవ్డ్, సేవ్. సేవ్ లోన్. ఈ స్టేటస్ సిబిల్ స్కోర్ పాస్డ్, ఇది స్టేటస్ ఇదే ఉంచుదాం. లోన్ కూడా సిబిల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా అట్లే ఉంచుదాము. సిబిల్ స్కోర్ పాస్డ్ ఇది కూడా అట్లే ఉంచుదాము. ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ అని ఉందో ఆ ట్రాన్సాక్షన్స్ని లోన్ చేసేద్దాం. అది మనం లోన్ ఇష్యూడ్, సేవ్. కస్టమర్ నోటిఫై, ఈ స్టేటస్ని కూడా లోన్ చేద్దాం. లోన్ ఇష్యూ, ఈ స్టేటస్ని లోన్ అప్లికేషన్ క్లోజ్డ్. లోన్ అప్లికేషన్ క్లోజ్డ్. ఇక్కడ లోన్ అప్లికేషన్ క్లోజ్డ్, ఇది కూడా లోన్ అప్లికేషన్ క్లోజ్డ్. ఇక్కడ ఇది కూడా లోన్ అప్లికేషన్ క్లోజ్డ్. చూడండి ఈ వర్క్ ఫ్లో లోన్కి మనం ఏం చేసాము, క్రెడిట్ కార్డ్ వర్క్ ఫ్లోని కాపీ తీసుకొని కాపీ తీసుకున్న దాంట్లో మనం నేమ్స్ చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే మన క్రెడిట్ కార్డ్ అని ఉంది కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ దాన్ని లోన్కి మార్చుకున్నాము. కానీ వర్క్ ఫ్లో మాత్రం ఆల్మోస్ట్ సేమ్. అదే వర్క్ ఫ్లో ఇక్కడ మారుతున్నాం. బట్ జస్ట్ నేమ్స్, స్టేటసెస్, ట్రాన్సాక్షన్స్లో నేమ్స్ చేంజ్ చేసాము. సో మనకి 4 వర్క్ ఫ్లోస్ వచ్చాయి. అన్నీ ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఇప్పుడు 4 వర్క్ ఫ్లోస్ ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఎప్పుడు యాక్టివ్ అవుతాయి అవి, మనము దీనికి అటాచ్ చేస్తే ఇష్యూ టైప్స్కి అటాచ్ చేస్తే అప్పుడు యాక్టివ్ అవుతాయి. సో ఫస్ట్ దానికి ఏం చేయాలంటే మనం వర్క్ ఫ్లో స్కీమ్స్కి వెళ్ళి ఇన్యాక్టివ్లో ఏమేమి ఉన్నాయి, యాడ్ వర్క్ ఫ్లో స్కీమ్,
SBI వర్క్‌ఫ్లో స్కీమ్. యాడ్. తర్వాత యాడ్ వర్క్‌ఫ్లో, యాడ్ ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ వర్క్‌ఫ్లోకి నెక్స్ట్ వెళ్ళి మనం క్రెడిట్ కార్డ్ ఫినిష్. యాడ్ వర్క్‌ఫ్లో, యాడ్ ఎగ్జిస్టింగ్ కరెంట్ అకౌంట్‌కి నెక్స్ట్ కరెంట్ అకౌంట్. ఇక్కడ మాత్రం తప్పులు చేయొద్దు. కరెంట్ అకౌంట్‌కే పెట్టుకోవాలి. లేకపోతే ఈ క్రెడిట్ కార్డ్ అని చెప్పాననుకోండి, నేను మీకు వర్క్‌ఫ్లో మిస్ మ్యాచ్ అయితది. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. మళ్ళీ యాడ్ వర్క్‌ఫ్లో అందుకనే నేమ్స్ మనం క్లియర్‌గా ఇచ్చుకున్నాం మనం. యాడ్ ఎగ్జిస్టింగ్ లోన్ వర్క్‌ఫ్లోకి నెక్స్ట్ లోన్ అకౌంట్ ఫినిష్ అండ్ దెన్ యాడ్ వర్క్‌ఫ్లో, యాడ్ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అకౌంట్‌కి మీకు అర్థమైపోద్ది. ఇక్కడ సేవింగ్స్ అని ఉంటే, ఇక్కడ సేవింగ్స్ అని ఉంది చూడండి. వర్క్‌ఫ్లో కనిపిస్తూనే ఉంటుంది మీకు. సేవింగ్స్. నెక్స్ట్ సేవింగ్స్ అకౌంట్‌కి ఫినిష్. సో, ఇప్పుడు మనకు అన్నిటికి వర్క్‌ఫ్లో అటాచ్ అయిపోయింది స్కీమ్స్‌లో. సో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు వర్క్‌ఫ్లో స్కీమ్స్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇనాక్టివ్‌లో ఉంటది. ఇనాక్టివ్‌లో ఏముంది వర్క్‌ఫ్లో? ఎస్‌బీఐ వర్క్‌ఫ్లో స్కీమ్ ఇనాక్టివ్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఈ ఎస్‌బీఐ వర్క్‌ఫ్లో స్కీమ్ మన ప్రాజెక్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్‌కి ఎట్లా అటాచ్ చేసుకోవాలంటే, మన ప్రాజెక్ట్‌కి వెళ్ళి ఎస్‌బీఐ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలంటే మనం ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఇక్కడ కనిపిస్తది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి వర్క్‌ఫ్లోస్‌లోకి వెళ్తే స్విచ్ స్కీమ్. సాఫ్ట్‌వేర్ సింప్లిఫైడ్ కాదు. మనకి ఎస్‌బీఐ వర్క్‌ఫ్లో స్కీమ్. ఇది మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న స్కీమ్. సో, దాన్ని అసోసియేట్ చేసుకోవాలి. దెన్ అసోసియేట్. యెస్. అసోసియేట్ అయిపోయింది చూడండి. క్రెడిట్ కార్డ్ వర్క్‌ఫ్లో స్కీమ్. కరెంట్ అకౌంట్‌కి కరెంట్ అకౌంట్ వర్క్‌ఫ్లో. లోన్‌కి లోన్ వర్క్‌ఫ్లో. సో, ఇవి అటాచ్ అయినాయి మనకు. మన ప్రాజెక్ట్‌కి ఇది వచ్చేసింది ఇప్పుడు. కావాలంటే ఇప్పుడు మనం టికెట్ క్రియేట్ చేస్తామా? ఇది వర్క్‌ఫ్లోస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే కూడా మనకు తెలుస్తది. ఏ స్కీమ్ వాడుతుందనేది. ఎస్‌బీఐ ప్రాజెక్ట్ మళ్ళీ వెళ్దాం కావాలంటే చూద్దాం. ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సమ్మరీలోకి వెళ్ళినా గానీ తెలుస్తది మీకు. సమ్మరీ. మీకు వర్క్‌ఫ్లో స్కీమ్ చూడండి. క్రెడిట్ కార్డ్ వర్క్‌ఫ్లో, కరెంట్ అకౌంట్ వర్క్‌ఫ్లో. ఇంతకుముందేమో ఎస్‌బీఐ సాఫ్ట్‌వేర్ సింప్లిఫైడ్ వర్క్‌ఫ్లో. బై డిఫాల్ట్ వచ్చే వర్క్‌ఫ్లో సాఫ్ట్‌వేర్ సింప్లిఫైడ్ వర్క్‌ఫ్లో. అది తీసేసి మనము ఈ ఎస్‌బీఐ వర్క్‌ఫ్లో మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న ఎస్‌బీఐ వర్క్‌ఫ్లో స్కీమ్ పెట్టుకున్నాము. సో, అటాచ్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ. తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక టికెట్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. మనకు క్రెడిట్ కార్డ్. సో, మనకిప్పుడు ఫీల్డ్స్ మార్చుకోవాలిక్కడ. ఇప్పుడు మనకి స్క్రీన్‌లో మనకు సమ్మరీ, పేరెంట్, కాంపోనెంట్స్, డిస్క్రిప్షను, ఫిక్స్ వెర్షన్, ప్రియారిటీ, టీము, లేబుల్స్ ఇవన్నీ ఆహ్, మన ప్రాజెక్ట్‌కి ఏంటేంటో ఉన్నాయి. మన ప్రాజెక్ట్‌కి సంబంధం లేనివి ఇవన్నీ. సో, మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రీన్స్ మనకు ఆల్రెడీ ఇస్తారు. ఎవరు? బీఏ
లేకపోతే మనకు టీమ్ లీడ్ వాళ్ళు ఇస్తారనమాట. ఏ ఏ స్క్రీన్స్ ఏ ఇష్యూ టైప్‌కి ఏ స్క్రీన్ అటాచ్ జేయాలి, ఏ స్క్రీన్ అటాచ్ చేయాలని వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. కానీ ఆ స్క్రీన్స్ అటాచ్ చేయడము, స్క్రీన్స్‌ని క్రియేట్ జేయడం మాత్రం మనదే రెస్పాన్సిబిలిటీ. సో, ఫర్ థట్ వి హావ్ టు గో టు స్క్రీన్స్. ఇక్కడికెళ్ళి స్క్రీన్స్‌కెళ్ళాలి. స్క్రీన్స్‌కెళ్తే ఇంగ చూడండి ఇవన్నీ ఈ వర్క్ ఫ్లో స్క్రీన్ ఇవన్నీ మన ఇప్పుడు మనం చూస్తే ఈ ఎస్‌బీఐ ప్రాజెక్ట్ మనం చూసే స్క్రీన్స్ అన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. కానీ మనకి ఈ స్క్రీన్ అవసరం లేదు. మనకు కొత్త స్క్రీన్స్ కావాలి. సో, యాడ్ స్క్రీన్. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్. సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్. 3 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి ప్రతి వర్క్ ఫ్లోకి. క్రియేట్, వ్యూ, ఎడిట్. అవి కూడా చూపిస్తాను ఎట్లా చేయాలనేది. క్రియేట్ స్క్రీన్. యాడ్. కాన్ఫిగర్. స్క్రీన్ చేసినాక దాన్ని కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయాలంటే ఎట్లా చేయాలని చూపిస్తా. బై డిఫాల్ట్ ఇవన్నీ వచ్చి ఈ ఫీల్డ్స్ అన్నీ ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి గదా! బై డిఫాల్ట్ ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్. ఎందుకంటే జీరాతో పాటు వచ్చినాయి. అసైన్ ఇంతకుముందు మనం చూసిన అసైనీ, డిస్క్రిప్షను, యాక్చువల్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ మనకు ఆహ్, సిస్టమ్‌తో పాటు వచ్చినాయి. బట్ మనకి ఈ ఫీల్డ్స్ సరిపోవు. మనకు వేరే కస్టమ్ ఫీల్డ్స్ కావాలి. మనం అంటే కస్టమ్ ఫీల్డ్స్ అంటే మనం ఓన్ క్రియేట్ చేసుకోవాలి ఫీల్డ్స్. సో, ఆ ఫీల్డ్స్ మనం ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కానీ కంపల్సరీగా మనం ఏ స్క్రీన్ అయినా గానీ సమ్మరీ, డిస్క్రిప్షన్ 2 కంపల్సరీ ఉండాలి. సమ్మరీ ఒక ఫీల్డ్ మన స్క్రీన్ మీదకొస్తుంది. డిస్క్రిప్షను ఇది కూడా సిస్టమ్ ఫీల్డే. సో, అని కొట్టంగానే ఆటోమేటిక్‌గా పాపప్ అయితది. డిస్క్రిప్షన్. ఈ రెండైతే బై డిఫాల్ట్ కంపల్సరీ ఉండాల్సిందే ఈ 2. యాక్చువల్లీ డిస్క్రిప్షన్ లేకున్నా నడుస్తది గానీ, బట్ సమ్మరీ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది లేకుండా మీరసలు స్క్రీన్ క్రియేట్ చేయలేరు, చేయొద్దు గూడా. సమ్మరీ కంపల్సరీ ఉండాలి. సో, బై డిఫాల్ట్ ఉండాల్సిందే. అందుకని సమ్మరీ తీసుకున్నాను. ఇంకోటి కొత్తగా ఇప్పుడు కస్టమర్ నేమ్. టైప్ చేస్తే వస్తలేదు. వస్తుంది. ఒక్క నిమిషం. స్ట్రక్ అయింది ఎందుకో. Select a field to add it to the screen. Okay. ఒక్క నిమిషం. కస్టమర్ నేమ్. ఫస్ట్ మనము ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము స్క్రీన్స్‌లోకి కస్టమర్స్ నేమ్ రావాలంటే ఫస్ట్ మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సిస్టమ్‌లో ఈ ఫీల్డ్స్ లేవు. కస్టమర్ నేమ్ అనే ఫీల్డ్ లేదు. అందుకనే మనకొస్తలేదు. ఫస్ట్ మనం మర్చిపోయినాం. ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కస్టమ్ ఫీల్డ్. స్ట్రక్ అయింది. యాహ్! చూడండి. క్రియేట్ కస్టమ్ ఫీల్డ్. మనకు ఫస్ట్ కస్టమర్ నేమ్ కావాలి. సో, అందుకనే మనం టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుందాం మనం. చెక్ బాక్స్ కాదు, లేబుల్ కాదు. స్టాండర్డ్ ఫీల్డ్స్‌లో చూద్దాము.
టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుందాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్ కస్టమర్ నేమ్. క్రియేట్. ఈ తర్వాత యాడ్ చేసుకుందాం. అందుకని ఇప్పుడు ఏ స్క్రీన్స్ మీద ఏం కావాలనేది మనం తర్వాత యాడ్ చేసుకుందాం. క్యాన్సల్. అయితే ఇంకోటి క్రియేట్ కస్టమ్ ఫీల్డ్, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, మల్టీ లైన్ తీసుకుందాం. ఇక్కడ కస్టమర్ అడ్రస్, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ తర్వాత యాడ్ చేసుకుందాం స్క్రీన్స్లోకి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ DOB, తర్వాత యాడ్ చేసుకుందాం. చెక్ బాక్సెస్ తీసుకుందాం. ఫర్ జెండర్, కస్టమర్ జెండర్, జెండర్ అని రాస్తే అయిపోతుంది. సరే, జెండర్లో మేల్, ఫీమేల్, అదర్స్. చెక్ బాక్స్లో తర్వాత యాడ్ చేసుకుందాం. ఇంకోటి మొబైల్ నెంబర్ ఒకటి మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ తర్వాత యాడ్ చేసుకుందాం ఇది స్క్రీన్స్లో. ఒకటి ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత సేవింగ్స్ అకౌంట్. ఇవి సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ ఇది ఒకటి చేసుకున్నాం. ఇంకోటి కరెంట్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్, కరెంట్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ ఇది ఒక ఫీల్డ్. ఇంకొక ఇది మన తర్వాత యాడ్ చేసుకుందాం స్క్రీన్స్ మీదకి. తర్వాత ఇది గుడ్ నెంబర్ ఫీల్డ్, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇది ఒక కస్టమ్ ఫీల్డ్. లోన్ అమౌంట్,
లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్ ఇదొక ఫీల్డ్. చూపిస్తాం. ఇప్పుడు మనము దాదాపు ఒక 10, 11 కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్. కానీ ఇది మాత్రం కస్టమ్ ఫీల్డ్. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఫీల్డ్. ఆధార్ కార్డ్ నంబరు మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఫీల్డ్. ఇది సిస్టమ్ ఫీల్డ్. మనం క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చింది. యాక్చువల్ స్టార్ట్ డేటు ఇది సిస్టమ్ ఫీల్డ్. బై డిఫాల్ట్ వచ్చింది. అప్రూవర్ సిస్టమ్ ఫీల్డ్. చేంజ్ సిస్టమ్ ఫీల్డ్. చేంజ్ రిస్క్, చేంజ్ టైప్ సిస్టమ్ ఫీల్డ్. ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్సే. బట్ ఇక్కడికొచ్చేసరికి ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇది మనం క్రియేట్ చేసుకున్నాం. క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. కరెంట్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్. ఎందుకు ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ అంటే ఇది ఒక్కొక్క వర్క్ ఫ్లోకి మనము ఒక్కొక్క స్క్రీన్‌కి మనము ఈ కావాలని చెప్పి ఈ క్రెడిట్ కార్డ్ లిమిటు, కరెంట్ అకౌంట్ అంటే దీంట్లో ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఫీల్డ్ మనం దాంట్లో యూజ్ చేయము. ఎక్కడ పర్సనల్ లోన్‌లో యూజ్ చేయము. ఇది ఓన్లీ క్రెడిట్ కార్డ్‌కే యూజ్ చేస్తాం. బట్ ఈ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ప్రతి దాంట్లో మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే కొన్ని రీయూజ్ చేసుకోవచ్చు. కొన్ని అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు అని చూపిస్తానికి నేను డిఫరెన్షియేట్ చేస్తానికి ఈ కరెంట్ అకౌంట్, ఈ క్రెడిట్ కార్డు, ఈ లోన్ అనేది ఇంకోటి చూపించాను. దాది లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్, కరెంట్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్, సేవింగ్స్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ ఇవన్నీ డిఫరెంట్‌గా క్రియేట్ చేసింది అదే పర్పస్‌లో అన్నమాట. సో, మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్స్‌కెళ్దాం. తీసుకెళ్తే మనం సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్ చేస్తాం. దీన్ని ఎడిట్ చేద్దాం. కాన్ఫిగర్ చేసుకుంటే మనకు సమ్మరీ డిస్క్రిప్షన్ కంపల్సరీ. సమ్మరీ అయితే 100% కంపల్సరీ. డిస్క్రిప్షన్ లేకున్నా నడుస్తది గానీ, బట్ డిస్క్రిప్షన్ అనేది కూడా మోస్ట్‌లీ వాడతాం మనం. ఇక్కడ కస్టమర్ నేమ్ వాడుకుందాం. కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రెస్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ యాడ్ చేసుకోవడమే. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ కంపల్సరీ, ఆధార్ కంపల్సరీ. తర్వాత ఇది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్. ఇది ఈ స్క్రీన్‌లోనే ఉంటదింకా. జెండర్. కావాలంటే మనము నేము, అడ్రెస్, డేట్ ఆఫ్ బర్త్ పైకి తీసుకెళ్ళొచ్చు. నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కస్టమర్ అడ్రెస్, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబరు, సేవింగ్ కార్డ్ మినిమమ్ బ్యాలెన్స్. సో, ఇది క్రియేట్ స్క్రీను. సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్. ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అయిద్ది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ స్క్రీన్స్‌కెళ్దాం. ఇంకోటి సేమ్ దీన్ని కాపీ చేసుకొని వ్యూ స్క్రీన్ అని ఉంటది. కాపీ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్. కాపీ ఆఫ్ ఇది తీసేద్దాము. తీసేసి సేవింగ్స్ అకౌంట్ వ్యూ స్క్రీన్ VIEW వ్యూ స్క్రీన్. ఎందుకు వ్యూ స్క్రీన్ కాపీ చేశానంటే వ్యూ స్క్రీన్ క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్ సేమ్ ఉండాలి ఆల్వేస్. సో, అందుకని దాన్ని కాపీ తీసుకున్నాను. ఎడిట్ స్క్రీన్ తీసుకుందాం. దీన్నే మనము ఇంకో కాపీ తీసుకుందాం. కాపీ తీసుకొని సేవింగ్స్ అకౌంట్ కాపీ తీసేద్దాం ఫస్ట్. వ్యూ స్క్రీన్ తీసుకుందాం. VIEW సారీ నాట్ వ్యూ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్. ఎడిట్ స్క్రీన్ తీసుకుందాం. కాపీ చేసుకుందాం. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకు 3 స్క్రీన్స్ రెడీ అయ్యాయి. క్రియేట్ స్క్రీన్ ఒకటి, వ్యూ స్క్రీన్ ఒకటి, ఎడిట్ స్క్రీన్ ఒకటి. క్రియేట్ స్క్రీన్ కాపీ తీసుకొని వ్యూ స్క్రీన్ అని రీనేమ్ చేసుకున్నాను. సో, దాంట్లో ఉండే ఫీల్డ్స్, దీంట్లో ఉండే ఫీల్డ్స్ 2 సేమ్ ఉంటాయి ఎప్పుడైనా. సేమ్ ఉండాలి. అందుకనే కాపీ తీసి పెట్టుకున్నాను. ఎడిట్‌ది గూడా నేను మళ్ళీ క్రియేట్ నుంచే ఇంకో కాపీ తీసుకొని ఎడిట్ స్క్రీన్ పెట్టుకున్నాను. కానీ ఎడిట్ స్క్రీన్‌లో నాకు అన్ని ఫీల్డ్స్ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కొన్ని నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ ఉండాలి. సో, అందుకని మనం దాని కాన్ఫిగర్‌లోకి వెళ్ళి దాన్ని ఎట్లా ఎడిట్ చేస్తున్నో చూపిస్తాను. సమ్మరీ డిస్క్రిప్షను ఎప్పుడైనా ఉంటాయి. సో, అది కస్టమర్ నేమ్ మారొచ్చు. సో, అందుకని దీన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇయ్యాలి.
డేట్ ఆఫ్ బర్త్ మారదు. కాబట్టికి ఇది తీసేస్తున్నాను. ఈ ఫీల్డ్ ఎడిట్ చేసుకోలేడు తనిగ. తర్వాత జెండరు మారదు. కాబట్టికి ఇది డిలీట్ తీస్తున్నాను. ఆధార్ కార్డ్ నంబరు మారదు. సో, అందుకని ఇది గూడా డిలీట్ జేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ ఎడిట్ స్క్రీన్‌లో ఏమేమైతే ఉన్నాయో, అవే తను ఎడిట్ జేసుకోగలుగుతాడు. మిగతా ఏమి ఎడిట్ జేసుకోలేడు కస్టమర్ ఇప్పుడు. ఆధార్ కార్డ్ ఎట్లాగో ఎప్పుడు ఆధార్ కార్డ్ నంబర్ ఎప్పుడు మారదు కాబట్టి, హి కెన్ వన్స్ హి గివ్ ఎ ఆధార్ కార్డ్ నంబర్ హి కాంట్ ఎడిట్. సో, ఫుల్ నేమ్ మారుతది గాబట్టికి కస్టమర్ నేమ్ మార్చుకోవచ్చు కాబట్టి నేమ్ ఉంచాను. సో, మనకు ఎడిట్ స్క్రీన్ గూడా రెడీ అయిపోయింది. ఆహ్, సో, మినిమమ్ బ్యాలెన్స్ ఎడిట్ జేసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఎడిట్ జేసుకోవచ్చు. కస్టమర్ అడ్రెస్ ఎడిట్ జేసుకోవచ్చు. నేమ్ ఎడిట్ జేసుకోవచ్చు. సమ్మరీ డిస్క్రిప్షన్ గూడా ఎడిట్ జేయొచ్చు. మన టికెటింగ్ పర్పస్‌లో ఇది పనికొస్తది మనకు. సో, మనకు స్క్రీన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. జస్ట్ ఫర్ సేవింగ్స్ అకౌంట్‌కి. మనకిక్కడ స్క్రీన్స్‌లోకెళ్తే కనిపిస్తాయి చూడండి. సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్. సేమ్ అట్లనే ఇప్పుడు మనకు కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్ జేయాలి. కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ జేయాలి. కరెంట్ అకౌంట్ వ్యూ స్క్రీన్ చేయాలి. లోన్ క్రియేట్ స్క్రీన్ జేయాలి. లోన్ ఎడిట్ స్క్రీన్ జేయాలి. లోన్ వ్యూ స్క్రీన్ జేయాలి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్క్రీన్ జేయాలి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ జేయాలి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ వ్యూ స్క్రీన్ జేయాలి. అప్పుడు సో, 4 ఇష్యూ టైప్స్ ఉన్నాయి గాబట్టికి 4 మల్టిప్లైడ్ బై 3 స్క్రీన్స్ ఒక్కొక్క దానికి 3 స్క్రీన్స్ ఉంటాయి గాబట్టి 12 స్క్రీన్స్ ఉండాలి. లేదు మనకు అన్నిటికి కలిపి ఒకటే స్క్రీన్ వాడుకోవాలంటే అట్లా గూడా వాడుకోవచ్చు. ఒకటే క్రియేట్ స్క్రీన్‌నే గూడా వాడుకోవచ్చు. కానీ అప్పుడంతా మనకు స్క్రీన్స్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటది గదా! మనకు ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ దానికి వేరే ఫీల్డ్స్ కనిపిస్తుంటాయి. సో, అందుకని మనం డిఫరెంట్ స్క్రీన్స్ వాడుకుంటాం అనమాట. ఇంకొక స్క్రీన్ యాడ్ స్క్రీన్. లోన్. లోన్ క్రియేట్ స్క్రీన్. అండ్ మనకు కావాలంటే ఇక్కడ లోన్ క్రియేట్ స్క్రీన్‌కెళ్ళి మనం కాన్ఫిగర్ ఇక్కడ క్రియేట్ స్క్రీన్ ఉందిగా. ఇక్కడికెళ్ళి ఈ 3 డాట్స్ కొట్టి కాన్ఫిగర్ అంటే అప్పుడు మనం ఫీల్డ్స్‌ని యాడ్ చేసుకోవస్తది దీని మీదకి. కస్టమర్ నేమ్, సమ్మరీ డిస్క్రిప్షన్ కంపల్సరీ. సమ్మరీ 100% కంపల్సరీ. డిస్క్రిప్షన్ అయితే ఉంటే మనకు ఆ టికెట్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తానికి బావుంటది డిస్క్రిప్షన్. తర్వాత కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రెస్, మొబైల్ నంబర్. సో, ఇవన్నీ ఆల్రెడీ మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వస్తున్నాయి. ఆ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోకపోతే మనకిక్కడ రావు. ఇక్కడ మనం ఏదైనా ఇప్పుడు లేని ఫీల్డ్ ఉంది. మనం ఇక్కడ అన్నామనుకోండి లేదు. చూడండి ఈ ఫీల్డ్. కస్టమర్ నేమ్ బదులు జస్ట్ నేమ్ అన్నా గాని రాదు చూడండి. ఎపిక్ నేమ్ అని వస్తుంది గానీ నేమ్ ఉట్టి ఫీల్డ్ లేదు. కస్టమర్ నేమ్ అంటేనే పాపప్ అయితుంది. ఎందుకంటే ఆల్రెడీ వాడినాం కాబట్టి అది ఇక్కడ వాడినాం కాబట్టి మళ్ళీ చూపిస్తలేదు. నేము, అడ్రెస్, ఆధార్ కార్డ్ నంబర్. తర్వాత లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. ఇదొకటి పెట్టుకుందాం మనం. జెండర్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. జెండర్ పెట్టుకుందాం. ఈ జెండర్‌ని మనం ఎట్లా పొజిషన్ చేస్తే దాని మీద కూడా అట్లనే వస్తాయన్నమాట మనకు. స్క్రీన్ మీద మనకు అట్లనే కనిపిస్తాయి. నేమ్ తర్వాత అడ్రెస్ వస్తది. అడ్రెస్ తర్వాత మొబైల్ నంబర్ వస్తది. మొబైల్ నంబర్ తర్వాత ఆధార్ కార్డ్ వస్తది. అన్నిటికంటే ముందు జెండర్ వస్తుంది. కానీ జెండర్ మనకు కస్టమర్ నేమ్ తర్వాత పెడదాం. అడ్రెస్ తర్వాత పెడదాం. జెండర్, మొబైల్ నేమ్, లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. ఇదొకటి. లోన్ క్రియేట్ స్క్రీన్‌ది. ఆటోమేటిక్‌గా సేవ్ అయితది. మళ్ళీ స్క్రీన్స్‌లోకెళ్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోద్దది. క్రియేట్ స్క్రీన్. మనం ఏం చెప్పినాము? క్రియేట్ స్క్రీను అండ్ దెన్ వ్యూ స్క్రీన్ సేమ్ ఉండాలన్నాం. సో, అందుకని దీన్ని కాపీ చేస్తున్నాం. కాపీ చేస్తే నీకు కాపీ ఆఫ్ లోన్ క్రియేట్ స్క్రీన్ వస్తుంది. కానీ మనకు ఈ నేమ్ అవసరం లేదు. కాపీ ఆఫ్ వద్దు. కాపీ ఆఫ్ అనేది తీసేద్దాం. ఎడిట్ స్క్రీన్ అందాం.
సారీ, వ్యూ స్క్రీన్, ఎందుకంటే సేమ్ ఉండాలి కాబట్టి వ్యూ స్క్రీన్ పెడదాం. కాపీ డన్. సో ఇప్పుడు మీకు 2 స్క్రీన్స్ రెడీ అయినాయి. లోన్ క్రియేట్ స్క్రీను, వ్యూ స్క్రీను. లోన్ది క్రియేట్ స్క్రీను, వ్యూ స్క్రీన్. సో ఎడిట్ స్క్రీన్ మళ్ళీ దీన్నే కాపీ చేద్దాము. కాపీ చేసి అవి డిలీట్ చేసేద్దాం, ఏమేమైతే అన్నెసెసరీ ఫీల్డ్స్ ఉన్నాయో. ఎడిట్ స్క్రీన్ అందాం. ఎడిట్ స్క్రీన్, కాపీ ఆఫ్ తీసేద్దాం. సో ఎడిట్ స్క్రీన్. ఈ ఎడిట్ స్క్రీన్లో మనకు అన్ని ఫీల్డ్స్ వచ్చాయి, కానీ అన్ని ఫీల్డ్స్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఇవ్వకూడదు. సో మనం కొన్ని ఫీల్డ్స్నే ఎడిట్ చేద్దాం. ఎడిట్ అనొద్దు, కాన్ఫిగర్ అనాలి, సారీ, క్యాన్సల్. ఎడిట్ అంటే ఓన్లీ నేమ్ ఎడిట్ చేసుకోవస్తుంది, కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎడిట్ స్క్రీన్ కాన్ఫిగర్, కాన్ఫిగర్ చేసుకొని నేము ఈ కెన్ ఎడిట్, కస్టమర్ కెన్ ఎడిట్, సో అందుకనే ఉంచుదాం. అడ్రస్ ఈ కెన్ ఎడిట్, జెండర్ ఈ కెనాట్ ఎడిట్, సో తీసేద్దాం. ఇది మొబైల్ నెంబర్ ఈ కెన్ ఎడిట్, ఉంచుదాం. ఆధార్ కార్డ్ నెంబర్ ఈ కెనాట్ ఎడిట్, సో ఇది తీసేద్దాం. అయిపోయింది, ఇక ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. జస్ట్ మనం స్క్రీన్స్లోకి వెళ్ళాలి అంతే. సో మనకి ఇప్పుడు 6 స్క్రీన్స్ రెడీ అయినాయి. ఏంటి, 1 2 3 లోన్కి సంబంధించిన 3 స్క్రీన్స్, సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన 3 స్క్రీన్స్. తర్వాత క్రెడిట్ కార్డు, ఇంకో స్క్రీన్ క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్క్రీన్. ఈ స్క్రీన్ చిన్నగా చేద్దాం మనం, అంటే మనం చాలా అవన్నీ పెట్టకుండా ఓన్లీ 2 ఫీల్డ్సే పెడదాం. క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్క్రీన్, కాన్ఫిగర్. ఎడిట్ అంటే ఈ నేమ్ ఎడిట్ చేయగలుగుతాం, కానీ మనకు నేమ్ కాదు, దీనికి ఫీల్డ్స్ కాన్ఫిగర్ చేయాలి కాబట్టి ఫీల్డ్స్ కాన్ఫిగర్ అన్నాం. యాజ్ యూజువల్ సమ్మరీ కంపల్సరీ, సమ్మరీ, డిస్క్రిప్షన్ కంపల్సరీ, డిస్క్రిప్షన్, కస్టమర్ నేమ్ కంపల్సరీ, కస్టమర్ అడ్రస్, ఆధార్ నెంబర్ పెడదాం, ఆధార్ కార్డ్ లిమిట్. ఇంకా దీంట్లో క్రెడిట్ కార్డ్ లిమిట్ పెడదాం. క్రెడిట్ కార్డ్, ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డ్ లిమిట్. ఓకే, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, జస్ట్ స్క్రీన్స్లోకి వెళ్తే సరిపోతుంది. తర్వాత దీన్ని కాపీ తీసుకుందాం. ఇది క్రియేట్ స్క్రీను, వ్యూ వ్యూ స్క్రీన్ సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని కాపీ తీద్దాం. కాపీ ఆఫ్ అని మనకి కాపీ ఆఫ్ వద్దు, ఇది తీసేద్దాం. కాపీ ఆఫ్ వ్యూ స్క్రీన్, కాపీ. ఇంకో కాపీ తీసుకుందాం. ఎడిట్, ఎడిట్ స్క్రీన్, కాపీ, ఎడిట్ స్క్రీన్ చేసి మళ్ళీ దీన్ని మనము దీంట్లో అన్నెసెసరీ ఫీల్డ్స్, మనకి ఎడిట్ స్క్రీన్లో అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. కస్టమర్ కెన్ చేంజ్ నేమ్, అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్ ఈ కెనాట్ చేంజ్, సో ఇది ఒక్కటి తీసేద్దాం. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆల్సో ఈ కెన్ చేంజ్. అయిపోయింది. సో స్క్రీన్స్ 4, ఇప్పుడు 4 3 స్క్రీన్స్ అయిపోయాయి. క్రెడిట్ కార్డ్కి అయిపోయింది, లోన్కి అయిపోయింది, సేవింగ్స్ అకౌంట్ అయిపోయింది. ఇంకొకటి యాడ్ స్క్రీన్, లోన్. లోన్ అయిపోయింది కదా. కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్ క్రియేట్. దీన్ని మనం కాన్ఫిగర్ చేద్దాం ఇప్పుడు ఫీల్డ్స్. సమ్మరీ, డిస్క్రిప్షను, సారీ, డిస్క్రిప్షను,
కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, జెండరు, కరెంట్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ ఇవి పెట్టేసుకుందాం, సరిపోతుంది. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మళ్ళీ స్క్రీన్స్లోకి వెళ్తే లోన్ క్రియేట్ స్క్రీన్ వచ్చింది. దీన్ని కాపీ తీసుకొని సేమ్ స్క్రీన్ కావాలి కాబట్టి వ్యూ కూడా సేమ్ కావాలి కాబట్టి మనం వ్యూ తీసుకుందాం. విఐడబ్ల్యూ వ్యూ స్క్రీన్. సో కాపీ ఆఫ్ తీసేద్దాము. లో సారీ కరెంట్ అకౌంట్ కావాలి కదా మనకు, లోన్ది కాదు కదా. కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీను చూద్దాం కరెక్ట్గా చేసినామా. కాన్ఫిగర్ ఓకే, కరెక్ట్గా చేసినాం కరెంట్ అకౌంట్. ఓకే రైట్. మనము కరెంట్ అకౌంట్ని కాపీ చేద్దాం. కాపీ చేసి కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్, కరెంట్ అకౌంట్ వ్యూ స్క్రీన్, కాపీ. సో 2 స్క్రీన్స్ రెడీ అయినాయి ఇప్పుడు కరెంట్ అకౌంట్కి. క్రియేట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్ ఒకటి, ఇంకొక లాస్ట్ ఎడిట్ స్క్రీన్ చేద్దాం. కాపీ చేసి కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్, విడిఐటి ఎడిట్ స్క్రీన్, కాపీ చేస్తే కరెంట్ అకౌంట్ 3 స్క్రీన్స్ ఒకటే. కానీ ఎడిటింగ్లో మనము ఎడిట్ స్క్రీన్లో మనకు అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. సో వాటిని రిమూవ్ చేద్దాం, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో. కెన్ ఎడిట్ సమ్మరీ, డిస్క్రిప్షన్, నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఈ కెనాట్ ఎడిట్. మనం ఓపెన్ చేద్దాం. దీంట్లో జెండర్ని కూడా మార్చుకునేటట్టు పెడదాం, జస్ట్ మనకు డిఫరెన్షియేట్ చేస్తానికి. మిగతా అన్నిట్లలో సేవింగ్స్లో, క్రెడిట్ కార్డులో, లోన్లో మనం జెండర్ని చేంజ్ చేసుకోలేము, కానీ ఇక్కడ చేంజ్ చేసుకునేటట్టు పెడదాం. సో ఇది అట్లే ఉంచుదాం. సో అందుకని స్క్రీన్స్ తర్వాత సో మనకు 12 స్క్రీన్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనం స్క్రీన్స్ 12 స్క్రీన్స్ చేసుకున్నాక స్క్రీన్ స్కీమ్స్కి వెళ్ళాలి. యాడ్ స్క్రీన్ స్కీమ్, ఎస్బీఐ స్క్రీన్ స్కీమ్. డిఫాల్ట్ స్క్రీన్కి ఎప్పుడు డిఫాల్టే పెట్టుకోవాలి. ఇక్కడ డిఫాల్ట్ అని వస్తుంది ఒకటి స్క్రీను, అదే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు డిఫాల్ట్ దీనికి బై డిఫాల్ట్ స్క్రీన్కి ఆల్వేస్ డిఫాల్ట్ స్క్రీనే పెట్టుకోవాలి. కాన్ఫిగర్కి వెళ్ళి అసోసియేట్ వర్క్ ఐటమ్ ఆపరేషన్ విత్ ఎ స్క్రీన్ ఇది పెట్టుకొని క్రియేట్ ఇష్యూకి సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్, యాడ్ ఎడిట్ ఇష్యూకి సేవింగ్స్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్ ఇది యాడ్ చేసి
associated work item with savings account, view screen, యాడ్. సో ఇప్పుడు క్రియేట్ ఇష్యూకి క్రియేట్ స్క్రీను, ఎడిట్ ఇష్యూకి ఎడిట్ స్క్రీను, వ్యూ ఇష్యూకి వ్యూ స్క్రీను. అక్కడ పోతేనే మనకు ఇక్కడ ఇది అయిపోవాలి. ఇది అయిపోతేనే ఇట్లా ఇట్లా గ్రే అయిపోవాలి. గ్రే అయిపోతేనే మీరు కరెక్ట్ చేసినట్టు నా ఉద్దేశం. అదర్‌వైజ్ అది ఇంకా హైలైట్ అయితే మాత్రం మీరు ఎక్కడో రాంగ్ అసోసియేట్ చేసినట్టు. మళ్ళీ స్క్రీన్ స్కీమ్స్‌లోకెళ్ళి కాన్ఫిగర్ అని సారీ ఇక్కడ నేమింగ్‌లో తప్పిచ్చాను. ఎస్‌బీఐ స్క్రీన్ స్కీమ్ గాకుండా దాన్ని ఎస్‌బీఐ స్క్రీన్ స్కీమ్ అంటే హోల్ ప్రాజెక్ట్‌కి అయిపోద్ది. మన ఎస్‌బీఐ స్క్రీన్ స్కీమ్ కాదు మనం చేయాల్సింది. సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ అనాలి. ఎడిట్ చేసి సేవింగ్స్ మనం ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్స్ చేసాం కాబట్టి సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్. సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ అప్డేట్. సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్. ఇంకో స్క్రీన్ స్కీమ్ యాడ్ చేద్దాం. లోన్ స్క్రీన్ స్కీమ్ SCHEME. డిఫాల్ట్‌కి డిఫాల్టే ఉంచుకోవాలి. యాడ్ లోన్ స్క్రీన్ స్కీమ్‌ని కాన్ఫిగర్ చేయాలి. అసోసియేట్ వర్క్ ఐటమ్ ఆపరేషన్ విత్ స్క్రీన్, క్రియేట్ ఇష్యూకి లోన్ క్రియేట్ స్క్రీన్. ఓకే. అసోసియేట్ ఆపరేషన్ విత్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్‌కి లోన్ ఎడిట్ స్క్రీన్ యాడ్. అసోసియేట్ అండ్ ఇష్యూ ఆపరేషన్ విత్ స్క్రీన్, లోన్ వ్యూ స్క్రీన్ యాడ్. సో ఇది డిఫాల్ట్‌కి డిఫాల్ట్ ఉంటుంది. క్రియేట్ ఇష్యూకి క్రియేట్ స్క్రీన్, ఎడిట్ ఇష్యూకి ఎడిట్ స్క్రీన్, వ్యూ ఇష్యూకి వ్యూ స్క్రీను. ఇది లోన్ది. సో లోన్. సో మీకు ఇక్కడ ఇది గ్రే అయిపోయింది చూడండి. గ్రే అయిపోయిందంటే మీరు కరెక్ట్ అసోసియేట్ చేసినట్టు. మళ్ళీ స్క్రీన్ స్కీమ్స్‌కి సేవింగ్స్ అకౌంట్ అయిపోయింది, లోన్ అయిపోయింది, క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్క్రీన్. డిఫాల్ట్‌కి డిఫాల్ట్. దీన్ని కాన్ఫిగర్ చేయాలి. క్రెడిట్ కార్డ్‌కి కాన్ఫిగర్. డిఫాల్ట్‌కి డిఫాల్ట్ వచ్చింది. అసోసియేట్ అండ్ ఆపరేషన్. క్రెడిట్ కార్డ్ క్రియేట్ స్క్రీన్, associate an operation, edit screen, credit card, edit screen, add, credit card view screen, add. సో మీకు ఒక క్రియేట్ ఇష్యూకి క్రియేట్ స్క్రీన్ వచ్చింది, ఎడిట్ ఇష్యూకి ఎడిట్ స్క్రీన్ వచ్చింది, వ్యూ ఇష్యూకి వ్యూ స్క్రీన్ వచ్చింది. సో దిస్ ఈస్ డన్. ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. మళ్ళీ మనం స్క్రీన్స్లోకి వెళ్ళాలి. సో మనకు క్రెడిట్ కార్డ్ అయిపోయింది. లోన్ అయిపోయింది. సేవింగ్స్ అకౌంట్ అయిపోయింది.
సో, మనకి ఇంకా కరెంట్ అకౌంట్ ఒకటుంది. స్క్రీన్ స్కీమ్స్‌లోకెళ్ళి యాడ్ న్యూ స్కీమ్. కరెంట్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్. డిఫాల్ట్‌కి డిఫాల్ట్ ఉంటది. యాడ్ కాన్ఫిగర్ వాళ్ళకి డిఫాల్ట్ ఉంది. కరెంట్ అకౌంట్ క్రియేట్ ఇష్యూకి కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్. యాడ్ ఎడిట్ స్క్రీన్స్‌కి కరెంట్ అకౌంట్ ఎడిట్ స్క్రీన్. కరెంట్ అకౌంట్ వ్యూ స్క్రీన్ చేయాలి. వ్యూ స్క్రీన్ యాడ్. మనం చూసుకోవాలి. ఇప్పుడు గ్రే అవుట్ అయిపోయింది చూడండి. అంతా కరెక్ట్ అసోసియేట్ చేసినట్టు. క్రియేట్ స్క్రీన్‌కి కరెంట్ అకౌంట్ క్రియేట్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్‌కి ఎడిట్ ఇష్యూ, వ్యూ ఇష్యూకి వ్యూ స్క్రీన్. ఓకే, డన్. సో, మనకు స్క్రీన్స్ అన్నీ అసోసియేట్ చేసుకున్నాము. ఇప్పుడు వర్క్ ఫ్లో స్కీమ్స్‌కి వెళ్ళాలి. వర్క్ ఫ్లో స్కీమ్స్‌కి వెళ్ళి ఎస్‌బీఐ వర్క్ ఫ్లో ఇది ఉంది. వర్క్ ఫ్లో సారీ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్స్‌కి వెళ్ళాలి. యాడ్ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్ ఎస్‌బీఐ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్. డిఫాల్ట్‌ది డిఫాల్ట్ స్క్రీన్ స్కీమ్. యాడ్ ఇక్కడికెళ్ళి కాన్ఫిగర్ చేస్తే యాడ్ ఏ వర్క్ టైప్ విత్ స్క్రీన్ స్కీమ్‌లో క్రెడిట్ కార్డ్ స్క్రీన్ స్కీమ్ యాడ్ చేద్దాం. తర్వాత మళ్ళా కరెంట్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ యాడ్ చేద్దాం. తర్వాత లోన్ అకౌంట్‌కి లోన్ స్క్రీన్ స్కీమ్ యాడ్ చేద్దాం. దేనిది దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే ఇంకా. ఈ స్క్రీన్సే కొంచెం డిఫికల్ట్ థింగ్. మిగతా అంతా ఈజీనే. సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ యాడ్. చూడండి, లోన్ అకౌంట్‌కి లోన్ స్క్రీన్ స్కీము, క్రెడిట్ కార్డ్ స్క్రీన్ స్కీము, కరెంట్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్, సేవింగ్స్ అకౌంట్‌కి సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ అసోసియేట్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్‌కెళ్ళి ఈ స్క్రీన్ స్కీమ్‌ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఒకటి ఏదైనా టికెట్ క్రియేట్ చేస్తే ఇవి ఇష్యూ టైప్స్ చేంజ్ అయినాయి. కానీ స్క్రీన్ మాత్రం ఇదే ఉంది చూడండి. సమ్మరీ, పేరెంట్, కాంపోనెంట్స్ ఇప్పుడు ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం అసోసియేట్ చేయంగానే. ఇవన్నీ లేవా? ఇవన్నీ మనకు బై డిఫాల్ట్ వచ్చినవి ఇవి. సో, అందుకని క్యాన్సిల్ చేస్తున్నాను. మన ప్రాజెక్ట్‌కెళ్ళి మన ఎస్‌బీఐ ప్రాజెక్ట్‌కెళ్ళి ఎస్‌బీఐ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సమ్మరీ. ఇక్కడ స్క్రీన్ స్కీమ్స్ అని ఉంటది ఒకటి. స్క్రీన్స్. ఇక్కడ చూడండి, స్క్రీన్స్‌లో డిఫాల్ట్‌ది ఉంది. మనకు డిఫాల్ట్ కాదు. మనం ఇప్పుడు ఎస్‌బీఐ స్క్రీన్ స్కీమ్ అని చేశాం కదా! అది ఇక్కడికెళ్ళి మన స్క్రీన్స్ డిఫాల్ట్ స్కీమ్ నుంచి మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న స్క్రీన్ స్కీమ్ మనం అటాచ్ చేసుకోవాలి. ఫర్ దట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. దీని చాలామంది దీని మీద క్లిక్ చేస్తారు. దీని మీద క్లిక్ చేయకూడదు. ఒక నిమిషం చూడండి.
దీని మీద క్లిక్ చేయకూడదు, దీని మీద క్లిక్ చేయాలి. చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, అవన్నీ డిఫాల్ట్ ఇష్యూ స్క్రీన్స్ ఉన్నాయి. అట్లా కాకుండా మనం యాక్షన్స్లోకి వెళ్ళి యూజ్ డిఫరెంట్ స్కీమ్ అని ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఎస్బీఐ వర్క్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న స్క్రీన్ స్కీమ్ యాడ్ చేసుకోవాలి. అసోసియేట్ అనాలి. అసోసియేట్ అంటే ప్రతి దేని దానికి వచ్చేస్తాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్ స్క్రీన్ స్కీమ్ వచ్చింది, కరెంట్ అకౌంట్కి కరెంట్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ వచ్చింది, లోన్కి లోన్ స్క్రీన్ స్కీమ్ వచ్చింది, సేవింగ్స్ అకౌంట్కి సేవింగ్స్ అకౌంట్ స్క్రీన్ స్కీమ్ వచ్చింది. సో మనము అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా టికెట్ క్రియేట్ చేస్తే మనకు ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి, ఇష్యూ టైప్స్ చూడండి. ఇప్పుడు చూడండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు, సమ్మరీ, డిస్క్రిప్షను చూడండి, కస్టమర్ నేము, కస్టమర్ అడ్రస్సు, ఆధార్ కార్డ్ నెంబరు, క్రెడిట్ కార్డ్ లిమిట్, ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డు కాబట్టి. అదే మనము సేవింగ్స్ అకౌంట్ ఇస్తే సేవింగ్స్ అకౌంట్కి మనం జెండర్ యాడ్ చేసినాము కాబట్టి మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ చూడండి, సేవింగ్స్ అకౌంట్కి మళ్ళీ మనము కరెంట్ అకౌంట్ ఇస్తే కరెంట్ అకౌంట్, మొబైల్ నెంబరు, కరెంట్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్. తర్వాత లోన్ అకౌంట్కి వెళ్తే లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్ చూడండి. ఇక మనం ఇక్కడ దీంట్లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, మనం మల్టీ సెలెక్ట్ ఇవ్వలేము, సింగిల్ సెలెక్ట్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇది మల్టీ సెలెక్ట్ ఇచ్చాము. ఆ ఫీల్డ్ టైపు మనం మార్చుకుంటే సరిపోతుంది. సో దాని వాళ్ళ రిక్వైర్మెంట్ను బట్టి మనం మార్చుకోవాలి. ఇక్కడ మనం కొంచెం తప్పిచ్చాము, వేరే ఫీల్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది, కానీ ఇట్స్ ఓకే. ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ కూడా వేరే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంది, ఇట్స్ ఓకే. నో స్టేటస్ అవైలబుల్. మనం ఒక టికెట్ క్రియేట్ చేసి చూద్దాం. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో ఒకటి క్రియేట్ చేద్దాం. సమ్మరీ కంపల్సరీ. దిస్ ఈజ్ ఫస్ట్ టికెట్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ అని డిస్క్రిప్షన్ కూడా చేద్దాం. కస్టమర్ నేమ్ ఏబిసి, డేట్ ఆఫ్ బర్త్ మేల్, కస్టమర్ అడ్రస్ ఇండియా, మొబైల్ నెంబర్ 456, ఆధార్ కార్డ్ నెంబర్ 456, మినిమం బ్యాలెన్స్ 10,000, క్రియేట్. ఇప్పుడు ఇది క్రియేట్ స్క్రీన్ కాబట్టి ఇది క్రియేట్ అయింది. వ్యూ, మనం వ్యూ చేస్తే దీంట్లో ఇది వ్యూ స్క్రీన్ అంటారు. ఇప్పుడు దీన్ని ఓకే, ఇది వ్యూ స్క్రీన్ అంటారు. ఇదంతా వ్యూ స్క్రీన్. చూడండి, ఇప్పుడు దీంట్లో కస్టమర్ నేమ్ ఏబిసి, ఇది మార్చుకోవచ్చు మనం. దాంట్లో ఇంతకుముందు ఇచ్చాము కదా, డి చేయొచ్చు కావాలంటే దీన్ని, ఏబిసిడి. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోలేము. ఏది ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ మార్చుకునేది ఉంటే మార్చుకోగలిగితే ఇక్కడ ఇట్లా హైలైట్ అయిపోతే మార్చుకోవచ్చు. కానీ అదే డేట్ ఆఫ్ బర్త్ మనం ఎడిటబుల్ ఫీల్డ్ ఇవ్వలేదు, అందుకని యూ కెనాట్ చేంజ్. జెండర్ కూడా మనము మార్చుకోలేము. చూడండి, జెండర్ కూడా మార్చుకోలేము. మొబైల్ నెంబర్ మార్చుకునేటట్టు ఇచ్చాము, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఆధార్ నెంబర్ మార్చుకోలేము, అందుకని ఇక్కడ అది చూడండి మార్చుకోలేము. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, నేను క్లిక్ చేస్తున్నా అవుతలు. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ మార్చుకోవచ్చు మనం ఇంకా వేరే ఇష్యూ టైప్లో మనము జెండర్ కూడా మార్చుకునేది ఏదో ఇచ్చాము ఇష్యూ టైపు, అది చూపిస్తారండి. ఇంకోటి క్రియేట్ సేవింగ్స్ అకౌంట్లో కాదు, క్రెడిట్ కార్డులో అనుకో. క్రెడిట్ కార్డ్ చూద్దాం, క్రెడిట్ కార్డులో కూడా ఒక టికెట్ క్రియేట్ చేద్దాం. సమ్మరీ కంపల్సరీ, దిస్ ఈజ్ ఫస్ట్ టికెట్ ఇన్ ఏంది క్రెడిట్ కార్డ్. ఫస్ట్ టికెట్ ఇన్ క్రెడిట్ కార్డ్. డిస్క్రిప్షన్ లైట్ తీసుకోండి. కస్టమర్ నేమ్
XYZ పెడదాం. ఆధార్ కార్డ్ నెంబర్ పెడదాం. క్రెడిట్ కార్డ్ వ్యూ. ఓకే. ఇది చూడండి ప్రణీత్ రిపోర్టరు. ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ చేంజ్ చేసుకోలేము. క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అందుకని ఇది క్రెడిట్ కార్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఇంకోటి క్రెడిట్ కార్డ్ అయిపోయింది. తర్వాత కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో డిస్క్రిప్షన్. కరెంట్ అకౌంట్, కస్టమర్ నేమ్ D1 ఇద్దాం. మొబైల్ నెంబర్ మెయిల్ ఇద్దాం. క్రియేట్ చేద్దాం. లెట్స్ సీ ద టికెట్. చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఇక్కడ జెండర్ కూడా మార్చుకునే ఛాన్స్ ఇచ్చాం మనం. అయితే లోన్కి దీనికి ఏమి కరెంట్ అకౌంట్కి మనం ఇక్కడ జెండర్ కూడా మార్చుకునేది ఇచ్చాము. మెయిల్ అదర్స్ ఇక్కడ మార్చుకోవచ్చు మనం. ఎందుకంటే మనం ఆ స్క్రీన్ని మనం ఎక్కడ యాడ్ చేసాము, ఎడిట్ స్క్రీన్లో యాడ్ చేసాము ఈ ఫీల్డ్ని. అందుకని ఇక్కడ మనం మార్చుకొని ఇస్తుంది. అదే ఎడిట్ స్క్రీన్లో యాడ్ చేయకపోతే ఇక్కడ మార్చుకోలేము మనం. ఇది ఒక టికెట్. లోన్ లోన్ అకౌంట్ టామ్ అని ఇద్దాం. పేరు కస్టమర్ నేమ్, అడ్రస్, మెయిల్ ఇద్దాం. క్రియేట్ వ్యూ. వ్యూ చేస్తే ఇక్కడ మనము జెండర్ మనం మార్చుకుని ఇయ్యలేదు. ఇక్కడ చూడండి జెండర్. అందుకని మనం ఎంత క్లిక్ చేసినా మార్చుకొని ఇస్తలేదు. బట్ వేరేజ్ మన మొబైల్ నెంబర్ అవన్నీ మార్చుకోవచ్చు. నేమ్ మార్చుకోవచ్చు. కస్టమర్ నేమ్ మార్చుకోవచ్చు. జెండర్ మార్చుకోలేము. ఎందుకంటే మనం ఎడిట్ స్క్రీన్లో పెట్టలేదు ఈ జెండర్ అనేది. అందుకనే మార్చుకోలేము. మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, ఇవి మార్చుకోవచ్చు. ఇట్లా మనం ప్రతిదాన్ని ఇప్పుడు మన ప్రాజెక్ట్లో మనం 4 ఇష్యూస్ క్రియేట్ చేసాము. ఎట్లా చూడాలి ఆ 4 ఇష్యూస్ని అంటే ఎస్బీఐకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే సరిపోతుంది. చూడండి 4 ఇష్యూస్ 1 2 3 4 అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ స్లాష్ కొడితే మన మీ కీబోర్డ్లో స్లాష్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ఇష్యూస్ మనం రీసెంట్గా క్రియేట్ చేసిన అన్ని ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఆల్ వర్క్లోకి వెళ్తే అప్పుడు మనం క్రియేట్ చేసిన ఇష్యూస్ 1 2 3 4 ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి, కనిపిస్తాయి. మీకు ఇట్లా కాదు లిస్ట్ని కొంచెము లిస్ట్ వ్యూ చూపితే మనకి ఇట్లా అన్ని టికెట్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన అన్ని టికెట్స్, ఒక టికెట్ సేవింగ్స్ అకౌంట్లో క్రియేట్ చేసాము, ఒక టికెట్ క్రెడిట్ కార్డ్లో క్రియేట్ చేసాము, ఒక టికెట్ కరెంట్ అకౌంట్లో క్రియేట్ చేసాము, ఒక టికెట్ లోన్ అకౌంట్లో క్రియేట్ చేసాము. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి. మనం ఈ వర్క్ చేస్తున్నాం. తర్వాత స్టేటస్లు చూపిస్తే లోన్ అప్లికేషన్ రిసీవ్డ్
మనం మార్చుకున్నాం. లోన్ అప్లికేషన్ రిసీవ్ చేసినాం. సో, దీని మీద ఏదో వర్క్ చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేసాం. వర్క్ చేసినాక నెక్స్ట్ స్టేజ్‌లోకెళ్ళాలి గదా! లోన్ అప్లికేషన్ రిసీవ్డ్ తర్వాత యూ కెన్ చేంజ్ టు సిబిల్ స్కోర్ పాస్ అయితేనేమో అకౌంట్ విల్ బి క్రియేటెడ్. సిబిల్ స్కోర్ పాస్డ్ ఈ స్టేజ్‌లో ఉంది. తర్వాత లోన్ ఇష్యూడ్. ఖతం లోన్ అప్లికేషన్ ఈస్ క్లోజ్డ్. వన్స్ క్లోజ్డ్ మళ్ళీ మనము ఇంక మళ్ళీ రీఓపెన్ చేయలేము. ఎందుకంటే మనం ఒక ట్రాన్సిషన్ ఎక్కడికి పెట్టలే కదా మనం. అందుకనే లోన్ ఈస్ క్లోజ్డ్. మనము మన ఇష్యూస్‌కెళ్తే ఆల్ వర్క్‌లోకెళ్తే ఇంకా చూడండి ఇప్పుడు క్లోజ్ అయ్యున్నది. లోన్ అప్లికేషన్ ఈస్ క్లోజ్డ్. తర్వాత ఈ ఈ టికెట్ మీద ఇప్పుడు ఈ టికెట్‌ని వర్క్ చేస్తున్నారనుకోండి. ఎస్‌బీఐ 2ని వర్క్ చేస్తున్నారనుకోండి. 2 టికెట్ మీద. ఓపెన్ చేశారు. అప్లికేషన్ రిసీవ్డ్ స్టేటస్ చేంజ్ చేసినాం. తర్వాత సిబిల్ స్కోర్ ఫెయిల్డ్. ఒకవేళ ఫెయిల్ అయితే అండ్ కస్టమర్ నోటిఫైడ్ అండ్ దెన్ అప్లికేషన్ ఈస్ క్లోజ్డ్. అండ్ దెన్ సేవ్. సో, లోన్ అప్లికేషన్ ఈస్ క్లోజ్డ్. ఇంకొక టికెట్ క్రియేట్ చేద్దాము. ఇంకొక టికెట్ మీద వర్క్ చేద్దాము. ఎట్లా అంటే రిటర్న్ టు సెర్చ్‌కెళ్ళి ఇప్పుడు క్లోజ్ గాని టికెట్ ఏదుంది? నెక్స్ట్ క్రెడిట్ కరెంట్ అకౌంట్. దీని మీద వర్క్ చేసాము. సో, మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ దీని వర్క్ ఫ్లో ఒకసారి చూసి దీని వర్క్ ఫ్లో ప్రకారం వెళ్తుందా లేదా చూద్దాం. దీని వర్క్ ఫ్లోస్‌కి వెళ్ళాలంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి వర్క్ ఫ్లోస్‌కెళ్ళి టికెట్ కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో చూద్దాం. కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో. చూడండి. కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో ఎట్లుంది? క్రియేట్ చూడండి ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో ఇది కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో. మనం ఇప్పుడు కరెంట్ అకౌంట్ టికెట్ మీదే వర్క్ చేస్తున్నాం మనము. చూడండి క్రియేట్ నుంచి నెక్స్ట్ వెరిఫికేషన్ స్టార్టెడ్. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ స్టార్టెడ్. ఓకే. చూడండి. క్రియేట్ నుంచి కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ స్టార్టెడ్. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ నుంచి నెక్స్ట్ స్టేటస్ ఏంది? కరెంట్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. సో, మనకిక్కడ నెక్స్ట్ అదే రావాలి. కరెంట్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. ఓకే. అదే స్టేటస్ వచ్చింది చూడండి. వేరేది రాలేదు ఇంకా మరి. ఇక్కడి నుంచి కరెంట్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్ నుంచి నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ ఆర్ వెరిఫికేషన్ పాస్డ్. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ పాస్డ్. ఈ 2 ఇదొక స్టేటస్, ఇదొక స్టేటస్. సో, మనకు అదే స్టేటస్‌లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు 2 స్టేటస్ కనిపిస్తాయి. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ పాస్డ్ ఆర్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. సో, కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ పాస్డ్ అని పెట్టుకుందాం. పాస్డ్ అని పెడితే మళ్ళా తర్వాత కస్టమర్ నోటిఫైడ్. నెక్స్ట్ స్టేటస్ కస్టమర్ నోటిఫైడ్. ఇక్కడ నుంచి కస్టమర్ నోటిఫైడ్. ఇంకా డన్ అని ఉంది కాబట్టి అందుకని బ్లూ కలర్‌కి వచ్చేసింది అది. అక్కడి నుంచి కరెంట్ అకౌంట్ అప్లికేషన్ క్లోజ్డ్. అకౌంట్ అప్లికేషన్ క్లోజ్డ్. గ్రీన్. క్లోజ్ అయిపోయింది కాబట్టి గ్రీన్. మళ్ళీ ఇంకొక వర్క్ ఫ్లో చూద్దాం మనం. కరెంట్ అకౌంట్ అయిపోయింది కదా! లోన్ వర్క్ ఫ్లో చూద్దాం. క్రెడిట్ కార్డ్ సేవింగ్స్ అకౌంట్ వర్క్ ఫ్లో చూద్దాం. దాన్ని అట్లా కాదు. సారీ. సేవింగ్స్ అకౌంట్ వ్యూ. ఇక్కడ చూడండి. ఓపెన్
సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్, సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్, సేవింగ్స్ అకౌంట్ అక్కడి నుంచి మళ్ళీ 2 స్టేటస్లు కనిపిస్తాయి ఇక్కడ నుండి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒకటే స్టేటస్ ఉంటుంది. చూద్దాం మనం ఇది సేవింగ్స్ అకౌంట్ రిటర్న్ టు సర్చ్ సేవింగ్స్ అకౌంట్ ఓకే ఓపెన్లోనే ఉంది కదా చూడండి సేవింగ్స్ అకౌంట్ సారీ సేవింగ్స్ అకౌంట్ వర్క్ ఫ్లో ఇక్కడ చూడండి వర్క్ ఫ్లో చూడండి ఓపెన్ ఉంది. సో ఇది కూడా ఓపెన్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఓపెన్ నుంచి సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్ చూడండి సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్ ఈ స్టేటస్కి వెళ్తాం ఇంకా వేరే స్టేటస్కి వెళ్ళలేము మనం ఓన్లీ ఇదే స్టేటస్ ఉంటుంది అప్లికేషన్ రిసీవ్డ్. తర్వాత అప్లికేషన్ రిసీవ్ నుంచి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ ఇదే స్టేటస్కి వెళ్ళగలుగుతాం. మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి మనకు 2 స్టేటస్లు ఉన్నాయి. ఒకటేమో సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్, సేవింగ్స్ అకౌంట్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. 2 స్టేటస్లు ఫెయిల్డ్ సక్సెస్ఫుల్ ఒకవేళ ఫెయిల్డ్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి యారోస్ని బట్టి ఫ్లో అవుతుంటాయి మన టికెట్. కస్టమర్ నోటిఫైడ్ తర్వాత అక్కడ నుండి కస్టమర్ నోటిఫైడ్ నుండి ఫినిష్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్డ్. సో ఇక్కడ టికెట్ క్లోజ్ అయిపోయినట్టు. రిటర్న్ టు సర్చ్లో మనకు అదే స్టేటస్ కనిపిస్తుంది చూడండి అప్లికేషన్ ఫార్మ్ సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్. మళ్ళీ ఇక్కడ నుండి మనం బ్యాక్ వెళ్ళలేము ఎందుకంటే యారో ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గరికి లేదు కదా ఇంకా అందుకని మనం బ్యాక్ వెళ్ళలేము. ఇవన్నీ యూనిడైరెక్షనల్ యారోస్. లేదు మనము సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్ నుంచి ఓపెన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇంకొక యారో ఇటువైపు గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఇంకొక యారో ఇక్కడ నుంచి ఇటు పాయింట్కి వెళ్తే మనం బ్యాక్ స్టేటస్కి వెళ్ళొచ్చు ఇంకో ప్రీవియస్ స్టేటస్కి వెళ్ళొచ్చు. కానీ ఇవన్నీ యూనిడైరెక్షనల్. కొన్ని స్టేటస్‌లో యూనిడైరెక్షనల్ కొన్ని స్టేటస్ బైడైరెక్షనల్ అవన్నీ వాళ్ళు బీఎస్ మనకు వర్క్ ఫ్లోలో ఇస్తారు రిపోర్ట్ చేసినప్పుడు. సో దట్ హీ కెన్ స్విచ్ టు దిస్ స్టేటస్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు. అప్పుడు మనం సింపుల్‌గా ఈ యారో ఇక్కడ నుండి ఈ యారో గీసుకోవడమే అంతే. అది. ఇంకొక టికెట్ క్రియేట్ చేద్దామా? లెట్స్ క్రియేట్ వన్ మోర్ టికెట్. ప్రాజెక్ట్ లోన్ కరెంట్ అకౌంట్ చేద్దాం. సమ్మరీ కంపల్సరీ. సెకండ్ టికెట్ ఇన్ కరెంట్ అకౌంట్. ఆధార్ కార్డ్ నెంబర్ ఫీమేల్ కస్టమర్ నేమ్ రామ్ అనిద్దాం. చూడండి ఇది క్రియేట్ స్క్రీన్ మనం కదా క్రియేట్ అయింది. ఇప్పుడు మన టికెట్ ఇది వ్యూ చేస్తే ఇది వ్యూ స్క్రీన్. మనం వ్యూ స్క్రీన్లో మనం ఏమైనా ఏం ఫీల్డ్స్ పెడితే అక్కడ ఇచ్చేస్తాయి. మనము జనరల్గా ఏంటంటే మనం క్రియేట్ స్క్రీన్కి వ్యూ స్క్రీన్కి ఒకటే ఫీల్డ్స్ పెడతాం సేమ్ ఫీల్డ్స్ అవి పెడతాం కాబట్టి అక్కడ కనిపించిన క్రియేట్ చేసినప్పుడు కనిపించినవన్నీ కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని స్క్రీన్స్ కనపడవు ఎందుకంటే ఎంటీగా మనము క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ఎంటీ ఫీల్డ్స్ పెడితే ఇవి ఇక్కడ కనపడవు. ఇది క్రియేట్ వ్యూ స్క్రీన్ ఇది. మనం కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎడిట్ స్క్రీన్‌లో మనం ఎడిటబుల్ ఇచ్చినాం కాబట్టి ఇది చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఇది టికెట్ క్రియేట్ అయింది. తర్వాత నుంచి దీని వర్క్ ఫ్లో చూడాలంటే ఇక్కడికెళ్ళి వ్యూ వర్క్ ఫ్లో కొడితే వ్యూ వస్తది. ఇక్కడ చూపెట్టడం కొంచెం కష్టం ఉంది. ఇక్కడ నుంచి వర్క్ ఫ్లోస్‌కి వర్క్ ఐటమ్స్, వర్క్ ఫ్లోస్, కరెంట్ అకౌంట్ వర్క్ ఫ్లో, వ్యూ. ఫ్లో చూడండి. కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ స్టార్టెడ్.
క్రియేట్ నుంచి కరెంట్ అకౌంట్ వెరిఫికేషన్ స్టార్టెడ్ ఇక్కడ కూడా అదే ఉంది. తర్వాత వెరిఫికేషన్ స్టార్టెడ్ నుంచి కరెంట్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. కరెంట్ అకౌంట్ అప్లికేషన్ రిసీవ్డ్. అక్కడి నుంచి మనకు 2 స్టేటస్‌లు కనపడాలి అప్లికేషన్ రిసీవ్ నుంచి. వెరిఫికేషన్ ఫెయిల్డ్, వెరిఫికేషన్ పాస్డ్. చూడండి. 2 స్టేటస్ కనిపిస్తాయి. వెరిఫికేషన్ పాస్డ్, వెరిఫికేషన్ ఫెయిల్డ్. వెరిఫికేషన్ పాస్డ్ పెడదాం. కస్టమర్ నోటిఫైడ్. నెక్స్ట్ ఈస్ కస్టమర్ నోటిఫైడ్. కస్టమర్ నోటిఫైడ్. And then current account application closed. వన్స్ కరెంట్ అకౌంట్ అప్లికేషన్ క్లోజ్ అయినాక మళ్ళీ మనం స్టేటస్ ఓపెన్ చేయలేం. ఇంకా యూ డోంట్ హ్యావ్ పర్మిషన్స్. అది ఇది ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో క్రియేట్. ఇంకా దీంట్లో మనకు కావాలంటే మన ప్రియారిటీ స్క్రీన్ ఇవి కస్టమ్ ఫీల్డ్స్ అయిపోయినాయి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్లో మనం కావాలంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ మనము ఏదైనా టికెట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఫీల్డ్స్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేమ్ లేకుండా గానీ క్రియేట్ అయిపోతుంది టికెట్. జస్ట్ సమ్మరీ ఒకటి ఇచ్చేస్తే చాలు ఏదన్నా ఒకటి. సమ్మరీ అని ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్. అట్లే మనకు మిగతా ఏ ఫీల్డ్స్ లేకున్నా గానీ క్రియేట్ అయిపోతది టికెట్. ఇప్పుడు కానీ సమ్మరీ పెట్టకుండా క్రియేట్ కాదు. సమ్మరీ ఈజ్ రిక్వైర్డ్ అని వస్తుంది చూడండి. క్రియేట్ చేద్దామన్నా గానీ సమ్మరీ ఈజ్ రిక్వైర్డ్ అని వస్తుంది. సమ్మరీ పెట్టి ఇప్పుడు కస్టమర్ నేమ్ ఇవన్నీ మ్యాండేటరీ చేయాలి అంటే మనం ఇక్కడ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్‌కెళ్ళాలి. ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్‌కెళ్ళి దాన్ని మ్యాండేటరీ చేయాలి. అవి కూడా చేయొచ్చు. తర్వాత మన ప్రియారిటీస్ కూడా మార్చొచ్చు. తర్వాత ప్రియారిటీస్ అంటే కొన్ని టికెట్స్‌కి హై ప్రియారిటీ టికెట్స్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ టికెట్స్ ఉంటాయి. హై ప్రియారిటీ, లో ప్రియారిటీ టికెట్స్, మీడియం ప్రియారిటీ టికెట్స్. ప్రియారిటీస్ కూడా యాడ్ చేయొచ్చు వీటికి మన టికెట్స్‌కి. తర్వాత టైమ్ ట్రాకింగ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత డెవలపర్స్ అయినా, క్యూఏస్ అయినా ఒక్కొక్క టికెట్ మీద ఎంత టైమ్ స్పెండ్ చేశారు అనేదానికి టైమ్ ట్రాకింగ్ ఎనేబుల్ చేయొచ్చు. తర్వాత వర్క్ ఐటెమ్ లింకింగ్ అంటే ఒక ఐటెమ్ ఒక ఇష్యూకి ఇంకో ఇష్యూకి ఏదైనా రిలేటెడ్ ఇష్యూడా ఏమైనా రిలేషన్స్ ఉంటే ఇష్యూస్ సేమ్ ఉన్నాయనుకోండి రిలేట్ చేయొచ్చనమాట. దాన్ని ఇష్యూ లింకింగ్ అంటారు. ఒకదానికి ఇంకో ఇష్యూకి లింక్‌ని పెట్టడము ఇష్యూస్. ఒక్కొక్కసారి ఒక ఇష్యూ వర్క్ అయితేనే ఒక ఇష్యూ ఫినిష్ అయితేనే ఇంకో ఇష్యూ దాని డిపెండెన్సీస్ ఉంటాయన్నమాట. డిపెండెన్సీస్ ఉంటే ఆ లింకింగ్ క్రియేట్ చేస్తే ఆ డిపెండెన్సీస్ అర్థమైపోద్దన్నమాట వాళ్ళకు. స్టేటసెస్, రిజల్యూషన్స్, వర్క్ ఐటెమ్ సెక్యూరిటీ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. చేస్తాను. మళ్ళీ ఇంకా వేరే ప్రాజెక్ట్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా ఎండ్ టు ఎండ్ అన్నా గానీ కామెంట్స్‌లో పెడితే నేను ఇంకో వేరే ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఫర్దర్ క్లాసెస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.